నార్మల్ లాంగ్వేజ్‌లో VO2 మాక్స్ అనే ఆ మెజర్‌మెంట్ ఏంటి? హ్మ్. దాని మీద ఎందుకు అంత ఫోకస్ వచ్చిందిప్పుడు? ఇప్పుడు కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ ఒక వ్యక్తికి హ్మ్. ఎలా ఉంది అని తెలియాలి అంటే ఎలా కాలిక్యులేట్ చేస్తాం? అంటే VO2 మాక్స్. హ్మ్. అంటే హ్మ్, బాగా ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మాక్సిమం ఎంత ఆక్సిజన్ ఆ పర్సన్ ఎక్సర్‌సైజ్ అప్పుడు తీసుకోగలుగుతాడు హ్మ్. అనేది VO2 మాక్స్. ఆ VO2 మాక్స్ ఎంత బావుంటే కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ అంత బావుంటది. సో, ఏజ్ వైస్ మెన్‌కి, విమెన్‌కి ఏజ్ కేటగరికల్‌గా VO2 మాక్స్ ఎంతుంటే గుడ్, ఎంతుంటే లో అనేవి మనకి కట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. హ్మ్. సో, అందుకని VO2 మాక్స్ ఈస్ ద క్లోజెస్ట్ అండ్ రైట్ మెజర్‌మెంట్ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ కోసం. ఇప్పుడు కొంతమందేమో టెస్ట్ చేసి చూస్తారు. ఓకే. పలానా ఏజ్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉంటే మెట్లు ఒక 2 సార్లు ఎక్కి దిగండి. హ్మ్. ఆయాసం వస్తుందా లేదా? ఇవన్నీ క్రూడ్ మెథడ్స్. తూచాగా తెలుస్తది ఆ! మనకి. అలా అలా తెలుస్తాయి. ఎక్విప్‌మెంట్ లేకుండా అసెస్ చేయాలి అంటే. హ్మ్. లేదు అంటే స్పోర్ట్ ఆడినప్పుడు ఎంతసేపటి తర్వాత అలసిపోతున్నారు ఇలాంటివి. కానీ అవి మెజరబుల్ కాదు. ముందుకి, తర్వాతకి ఎక్సర్‌సైజ్ తర్వాత ఎంత ఇంప్రూవ్ అయింది VO2 మాక్స్ అంటే మనం ఆ మెజర్ చేస్తేనే చెప్పగలుగుతాం. ఇప్పుడు మనకి కొన్ని డివైసెస్‌లో వస్తాయి. వాచ్‌లో, రింగ్‌లో వస్తాయి. కానీ అవి అంత అక్యురేట్‌గా రావు. మనకి VO2 మాక్స్ మెజరింగ్ డివైసెస్, ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. అందులో మనకి ఆ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, ఆ మాస్క్ కనుక వేసుకున్నప్పుడు ఆక్సిజన్‌ని తీసుకుంటాము. కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతాం కాబట్టి, ఆ గ్యాసెస్ ఒక ఇన్‌హలేషన్, ఎక్సలేషన్ ద్వారా ఓకే. VO2 ఎంత ఉంది? ఎంత ఎక్కువ మనం ఆక్సిజన్ కన్జ్యూమ్ చేయగలుగుతున్నాము? హైయెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు అని మెజర్ చేస్తాం. సో, ఆ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అది ఎప్పుడు హ్మ్. జరుగుతుందంటే మీరు మాస్క్ పెట్టి మాస్క్ పెట్టి ఇన్‌హేల్ అమౌంట్‌ని, ఎక్స్‌హేల్ అమౌంట్‌ని తీసుకొని మీరు కాలిక్యులేషన్ చేయగలిగినప్పుడు ఎగ్జాక్ట్ నంబర్ వస్తది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మరి అది పెంచుకోవటం ఎలా అండి? ఇప్పుడు నాకు VO2 హ్మ్. మాక్స్ ఎక్స్ అని ఉంది. హ్మ్. దాన్ని ఒక 20% పెంచాలంటే ఎలా పెంచుకోవాలి? పెంచాలి అంటే 20% అది చాలా ఎక్కువ మీరు చెప్పింది. బట్ గుడ్ ఎయిమ్. పాసిబుల్ రైట్? గుడ్ ఎయిమ్ పాసిబుల్. ఎక్సర్‌సైజ్ ఇంటర్మిటెంట్‌గా చేసినప్పుడు అంటే కాసేపు ఎక్కువ ఇంటెన్సిటీతో, కాసేపు తక్కువ ఇంటెన్సిటీలో. హ్మ్. ఇలా ఇంటర్మిటెంట్‌గా చేస్తూ ఉన్నప్పుడు చూస్తే VO2 మాక్స్ తొందరగా ఎక్కువ పెరుగుతుంది. హ్మ్. సో, దీన్ని ఎలా చేయడం? స్టాండర్డ్‌గా చాలా మెథడ్స్ ఉంటాయి. 4 మినిట్స్ ఆన్, 4 మినిట్స్ ఆఫ్ అని. నార్వీజియన్ వే. నార్వీజియన్ వే. యాహ్! యాహ్! సో, ఒక 4 నిమిషాలు బాగా ఇంటెన్స్‌గా ఎక్సర్‌సైజ్ చేసి, మళ్ళీ నెక్స్ట్ 4 మినిట్స్ లోగా చేసి, మళ్ళీ హై చేసి, లో చేసి. కానీ ఇలా సడెన్‌గా ఒక వ్యక్తికి సెడెంటరీగా ఉన్న వాళ్ళకి గాని, లో ఇంటెన్సిటీ అలవాటున్న వాళ్ళు ఇది ఇది చేయలేరు. సో, దీనికి మోడిఫైడ్ వెర్షన్స్ ఉంటాయి. హుహు. 1 మినిట్ ఆన్, 1 మినిట్ ఆఫ్, 1 మినిట్ ఆన్, 1 మినిట్ ఆఫ్ ఇలాగా. తక్కువ ఇంటెన్సిటీతో. తక్కువ ఇంటెన్సిటీతో. లేదు అది కూడా చేయలేకపోతున్నారు. హై ఇంటెన్సిటీ 1 మినిట్ కూడా అవ్వట్లేదు అంటే దాన్ని 30 సెకండ్స్. 30 సెకండ్స్ ఎక్కువగా, 30 సెకండ్స్ తక్కువగా, మళ్ళీ ఎక్కువగా, తక్కువగా ఇలా మనం ఎండ్యూరెన్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆక్సిజన్ యుటిలైజింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతది. దీని వలన కార్డియాక్ ఇన్సిడెంట్స్ రెడ్యూస్ అవుతారంటారా? ఇఫ్ దేర్ ఈస్ నో అదర్ ఎలిమెంట్ దీనివల్ల మీకు హార్ట్ అటాక్ రావటం, హ్మ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. వాట్ ఈస్ ది ఈవెన్చువల్ బెనిఫిట్? సో, కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ ఈస్ ద టాప్ ప్రయారిటీ. మనం హెల్తీగా ఉండడానికి, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్‌ని ఎలిమినేట్ చేయడానికి, మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి. హ్మ్. సింప్లీ ఇంప్రూవింగ్ VO2 మాక్స్ ఉట్టి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ పెంచడం ద్వారా మన క్వాలిటీ ఆఫ్ లైఫే కాదు, హ్మ్. రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్ విల్ బి రెడ్యూస్డ్. వావ్! సో, దట్ ఈస్ ద రీజన్ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ ఇస్ టాప్ ప్రయారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌కి VO2 ఈస్ ద బెస్ట్ ఇండికేటర్ VO2 అంటారు. ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. అండ్ అది గూడా మనం ఏజ్ అవుతుంటే అది గూడా న్యాచురల్‌గా ఆ ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతూ ఉంటది. కానీ మనము 20స్‌లో, 30స్‌లో గనక ఎక్కువ పెట్టుకోగలిగితే, తర్వాత తగ్గినా గూడా మన పియర్స్‌తో కంపేర్ చేసుకుంటే, మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో మనం ఓల్డ్ అయిన తర్వాత, వాళ్ళకన్నా మనది ఇంకా బెటర్‌గా ఉంటది. హ్మ్. ఎట్ ఎనీ ఏజ్ దానికి హైయర్ లెవెల్‌గా పెట్టుకోగలిగితే, రిస్క్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డిసీజెస్ అన్నీ తగ్గుతాయి. కాబట్టి ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఇవాళ 20స్‌లో ఉన్నాను. నాకిప్పుడు అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఆ టైమ్ మన కోసం వెయిట్ చేయదు. టైమ్ ఈస్ ప్రెషియస్. 20స్‌లో, 30స్‌లో, 40స్‌లో కూడా వి షుడ్ ఎయిమ్ అండ్ స్ట్రైవ్ టు ఇంప్రూవ్ అవర్ హెల్త్, ఆప్టిమైజ్ అవర్ హెల్త్. అందరం హెల్తీగా ఉంటాము. బట్ ఆర్ వి టు అవర్ 100% టు అవర్ బెస్ట్ ఆఫ్ ద కేపబిలిటీ? హ్మ్. I don't think so. నేను గూడా ఐయామ్ నాట్ అప్ టు మై ఆప్టిమమ్ ఈస్ వాట్ ఐ థింక్. So we all have that capacity to strive for more. We can always improve VO2 max. We should keep working on that. సో, స్టిల్ స్టేయింగ్ ఆన్ ఆక్సిజన్ అండ్ ఆక్సైడ్స్. Hmm.
నైట్రిక్ ఆక్సైడ్ గురించి చెప్పండి నాకు. ఈ మధ్య చూస్తున్నాం గదా! బయటంతా నైట్రిక్ ఆక్సైడ్ క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. అందరూ వేసుకుంటున్నారు. యెస్. అదెందుకు నైట్రిక్ ఆక్సైడ్ మనకు బ్లడ్‌లో ఆర్టరీలో లో లోపల ఒక లేయర్ ఉంటది. దాన్ని ఎండోథీలియం అంటాము. అక్కడ రిలీజ్ అవుతది. కానీ అక్కడ రిలీజ్ అవ్వాలంటే ఒక ఎంజైమ్ పనిచేయాలి. హ్మ్. అది దేనిపైన పనిచేస్తది? మనం తీసుకునే నైట్రేట్స్ అనే ఫుడ్ పైన పనిచేస్తది. అంటే మనం నైట్రేట్స్ అంటే ఆకుకూరగాయలు బాగా తీసుకున్నప్పుడు ఎండోథీలియంలో ఆ ఎంజైమ్ రిలీజ్ అవుతే నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతది. నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఏం చేస్తది? ఆర్టరీస్‌ని హెల్త్‌ఫుల్‌గా క్లాటింగ్ ఆహ్, బ్లాక్ అవ్వకుండా హెల్తీగా ఉంచుతది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా కైండ్ ఆఫ్ లూబ్రికెంట్ అనుకోండి. లూబ్రికెంట్ లాగా డైలేటెడ్‌గా ఉండి ప్రాబ్లమ్స్ రాకుండా గేట్ కీపర్ లాగా చూసుకుంటుంది నైట్రిక్ ఆక్సైడ్. అయితే ఫస్ట్ థింగ్ నైట్రేట్స్ బాగా తీసుకోవాలి. హ్మ్. సెకండ్ థింగ్ మనకు నోట్లో ఓరల్ మైక్రోబయోమ్ అని ఉంటది. అక్కడ కూడా ఇంకొక ఎంజైమ్ ఈనాస్ అని ఉంటది. హ్మ్. అంటే ఓరల్ మైక్రోబయోమ్ గూడా పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి. కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళకి ఓరల్ మైక్రోబయోమ్‌లో అన్నెసెసరీ బాక్టీరియా గ్రో అవుతున్నాయంట. దానివల్ల ఏదో వస్తుందంట అని. సో, దేర్ ఇస్ ఎ కొరిలేషన్. హ్మ్. వి కాంట్ సే దట్ దానివల్లే ఇదొస్తుంది కాదు. దేర్ ఇస్ ఎ కొరిలేషన్. చాలా మంది వ్యక్తుల్లో ఓరల్ మైక్రోబయోమ్ సరిగ్గా లేదు. అంటే హుహు. బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ బాక్టీరియా ఇస్ నాట్ దేర్. సో, నైట్రేట్స్ తీసుకోవాలి. ఓరల్ మైక్రోబయోమ్ బాగా ఉండాలి. ఎండోథీలియం బాగా ఉండాలి. అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ వస్తది. ఇంకోటి ఎల్-ఆర్జినిన్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. హ్మ్. సో, ఎల్-ఆర్జినిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ నైట్రిక్ ఆక్సైడ్. కానీ అది ఎండోథీలియం బావుంటేనే కన్వర్ట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్‌కి మారుస్తది. మరి హైపర్‌టెన్షన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కార్డియాక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఎల్-ఆర్జినిన్ గాని, ఎన్ని నైట్రేట్స్ తీసుకున్నా వాళ్ళకి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వదు. And in fact, that is harmful to them to take lots of L-arginine when they don't have healthy endothelium హ్మ్. blood vessels to produce nitric oxide. That is why companies now came up with nitric oxide capsules for these kind of people who can't produce nitric oxide by ఆటోనామస్‌గా. by themselves. సో, మీరిప్పుడు మైక్రోబయామ్ గురించి చెప్పారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోబయామ్ ఈస్ ద గట్ Mhm. మైక్రోబయామ్. ఒక్కసారి గట్ మైక్రోబయాము ఇంపాక్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దానికి? Mm. దాని రిస్టోరేషన్ ఎంత ఇంపార్టెంట్ మనకి? ఆ Mm. మెథడ్స్ ఏంటో కొద్దిగా చెప్తారా? సో అందరం వింటున్నాం ఈ మధ్య ఓరల్ గట్ మైక్రోబయోమ్ అది అన్ని ఆర్గన్ సిస్టమ్స్‌తో లింక్ అయి ఉంది అని. ట్రూ అది. దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే మనకు టెన్షన్‌గా ఉన్నప్పుడు మైండ్‌లోనే టెన్షన్ ఉంటది. కానీ పొట్టలో బటర్‌ఫ్లై ఫీల్ అవుతాం గదా! సో మైండ్ అండ్ గట్ ఆర్ కనెక్టెడ్. అక్కడెక్కడో ఫీల్ అవుతే ఇక్కడెందుకు అవ్వాలి? సో బోత్ ఆర్ కనెక్టెడ్. వెన్ వి ఆర్ ఈటింగ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మంచిగా తినలేదు. అంతా బయట తిన్నాము. హ్మ్. ఆ రోజు మూడ్ సరిగ్గా ఉండదు. కోపం, యాంగర్ బోత్ వే. సో వి హావ్ బాక్టీరియా, వైరసెస్, ఫంగై అన్నీ ఉంటాయి. డైవర్స్‌గా ఉంటది మనది. గట్ స్మాల్ ఇంటెస్టైన్‌లో. కానీ ఈ మధ్య కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ మైదా, బాగా ప్రాసెస్డ్ పిండి, గోధుమ పిండి, షుగర్, పేస్ట్రీస్, బేక్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, యాంటాసిడ్స్ చాలా కాలం తీసుకోవడం వల్ల ది గట్ అంతా ఇంబాలెన్స్‌గా అయిపోతుంది. సో, దీన్ని హెల్తీగా ఎందుకు పెట్టుకోవాలి అంటే, గట్ మైక్రోబయోమ్ అక్కడ ఊరికే ఆ బాక్టీరియా, ఫంగై ఊరికే లేవు. మనం తీసుకునే ఫుడ్‌లో నుండి మనకి న్యూట్రియంట్స్ తీసిస్తాయి. హ్మ్. డైజెషన్‌కి హెల్ప్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్‌ని యాక్టివ్‌గా ఉంచుతాయి. మన బ్రెయిన్‌ని హెల్తీగా ఉంచడానికి కావాల్సిన సెరోటోనిన్‌ని 80% గట్‌లో నుండే ప్రొడ్యూస్ అవుతుంది. హ్మ్. సో, అందుకని మనం అది హెల్తీగా ఉంచుకోవాలి. అది కాకుండా మనకి గట్‌లో లైపోపాలిసాకరైడ్స్ అని అన్నెసెసరీలీ కొన్నిసార్లు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తది. కానీ ఆ బాక్టీరియా సరైనవి లేనప్పుడు అవి గట్‌లో నుండి ఎస్కేప్ అయ్యి బ్లడ్‌లోకెళ్ళి ఇన్‌ఫ్లమేషన్‌ని కాజ్ చేస్తాయి. ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ అన్నీ రావచ్చు. సో, అది కాకుండా బెనిఫిషియల్‌గా ఉన్న కొన్ని బాక్టీరియా, బైఫిడోబాక్టీరియం అలాంటివి కొన్ని మనం తీసుకునే ఫుడ్స్‌ని అది ఫుడ్‌లాగా తీసుకొని మనకు మంచిగా ఉపయోగపడే కొన్ని కెమికల్స్‌ని అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, బ్యూటరేట్ అంటాం. అవి రిలీజ్ చేస్తాయి. సో, దట్ ఆల్సో విల్ కీప్ అవర్ ఆర్టరీస్ ఇన్ హెల్త్. బ్లడ్ ప్రెషర్ రాకుండా హెల్తీగా అలాగా. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్న మైక్రోబ్స్‌ని మనం హెల్తీగా ఉంచాలి కాబట్టి, చాలా రకరకాల కూరగాయలు, డిఫరెంట్ కలర్స్ కూరగాయలు ఇవ్వాలి. కొంతమందిని చూస్తూ ఉంటాను. ప్రతి వారము, ప్రతిరోజు ఒకటే రకమైన కూరగాయ తినేవాళ్ళుంటారు మార్చకుండా. హ్మ్. ఎందుకు అంటే వేరే ఇష్టం లేవంట. ఇష్టం ఉండదు ఓకే. కానీ కొన్నిసార్లు మనం హెల్తీగా ఉంచడానికి మనకి ఇన్ ఇంటాలరెన్సెస్ ఉంది. అది పడట్లేదు, అలెర్జీస్ ఉంటే అది వేరే హ్మ్. విషయం.
కల్చరల్‌గా ఏమైనా ఉంటే అది వేరే విషయం. కానీ అవేమీ లేనప్పుడు జస్ట్ ఇష్టం లేదని డిఫరెంట్ వెజిటబుల్స్ తినకుండా ఉండకూడదు. సో, వేరియస్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవ్వాలి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇవ్వాలి. అంటే మనం రెగ్యులర్‌గా వాడేది పెరుగు కాబట్టి పెరుగు, కాంజీ, హ్మ్. బీట్రూట్ ఇవి తీసుకోవాలి. ఇవి గాకుండా ఏవైనా వీటితో సెట్ అవ్వట్లేదు, ఇష్యూస్ ఉన్నాయి అంటే వాటికి అప్రోప్రియేట్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టి ప్రోబయోటిక్స్ వాడాల్సొస్తది. మన దగ్గరికి ఎవరొచ్చినా మనం మొదట ఒకటి చెప్తాము. కిచెన్‌ని క్లీన్ జేసుకోండి. ఫస్ట్ న్యూట్రిషన్ ఎలా చేంజ్ జేసుకోవాలి? నేను ఎలాంటి డైట్ తీసుకోవాలి అని అడిగినప్పుడు, ఫస్ట్ కిచెన్‌లో ఈ థింగ్స్ చెప్తాను. ఇవి క్లీన్ అవుట్ చేసుకున్నాకే వేరేవి తెచ్చుకోండి లోపలికి అని. ఏం తీసేయాలి కిచెన్‌లో నుండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటే దానిపైన ఇంగ్రీడియెంట్స్ లిస్ట్‌లో ఇంగ్రీడియెంట్స్ 5, 10, 5 కన్నా ఎక్కువున్నాయనుకోండి. చాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అలా చాలా ఉండకూడదు. అంటే అది చాలా కాలం షెల్ఫ్‌లో ఉండడానికి తయారు చేయబడింది. అవన్నీ నాట్ గుడ్. గట్‌కి గుడ్ కాదు. అదర్‌వైజ్ ఆల్సో. సో, రిమూవ్ దెమ్. యాడెడ్ షుగర్స్ నాట్ గుడ్. యాడెడ్ షుగర్స్ అంటే దానికొక 50 పేర్లున్నాయి. సో, ఫ్రక్టోజ్, మాల్టోస్, గ్లూకోజ్. ఫ్రక్టోజ్, యాహ్! సుక్రలోజ్ అన్నీ. యాహ్! ఇవన్నీను. నాట్ వెరీ గుడ్. దీంట్లో మళ్ళీ స్పెసిఫిక్‌గా అగేవ్ సిరప్, కోకోనట్ షుగర్ ఓకేనా అంటారు. కోకోనట్ షుగర్ ఈస్ మేడ్ ఫ్రమ్ కోకోనట్ సాప్ లిక్విడ్‌ని డీహైడ్రేట్ చేసి తయారు చేస్తారు. దాంట్లో లిటిల్ న్యూట్రిషనల్ వాల్యూ ఉంటది. బట్ ఇట్ హాస్ షుగర్స్. అగేవ్ సిరప్‌లో ఇట్ హాస్ సూక్రోజ్ 30%, 30-40, 60-70 కొంచెం ఫ్రక్టోజ్ ఉంటది. కాబట్టి తిన్నప్పుడు షుగర్ స్పైక్ అవ్వవు అగేవ్ సిరప్‌తో. సో, ఎప్పుడైనా రిలేటివ్‌లీ తినాలనుకున్నప్పుడు తినొచ్చంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఇట్ ఇట్స్ హాస్ షుగర్. ఫ్రక్టోజ్ విచ్ ఈస్ నాట్ గుడ్. యాహ్! సో, రిమూవ్ దోస్ ఆల్ యాడెడ్ షుగర్స్. ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో చేసుకోకండి. రెడీమేడ్ ప్యాకెట్స్ తెచ్చుకోకండి. సో, ఆల్వేస్ ఈట్ ఎ ఫ్రూట్ ఇఫ్ యూ వాంట్ టు. బట్ అగైన్ డోంట్ ఓవర్ ఈట్ ఫ్రూట్స్. హ్మ్. కొంతమంది ఫ్రూట్స్ మంచివి గదా అని ఎక్కువ తినేస్తారు. విచ్ విల్ ఆల్సో లీడ్ టు హై ఫ్రక్టోజ్ ఇన్ ద బాడీ. నాట్ గుడ్. అది కాకుండా ఆబ్వియస్‌లీ ఎనీథింగ్ విచ్ ఈస్ ఫ్రెష్‌లీ బేక్డ్ ఈట్ 20% ఆఫ్ ద టైమ్స్ స్టిక్ టు థింగ్స్ విచ్ ఆర్ నాట్ అంత హెల్తీ కావు. అంటే ఒక 10-20% పెట్టుకోండి. మిగిలిన 80-90% ఆఫ్ ద టైమ్స్ ఈట్ వెల్. సో, అలాగే లేబుల్స్ రీడ్ చేసేటప్పుడు మనం కొనాలనుకున్న ఫుడ్ ఆ లిస్ట్‌లో ఫస్ట్ ఉందా లేదా చూసుకోవాలి. లేదు వీట్ ఫ్లవర్ కొనడానికెళ్ళాము. వీట్ ఎక్కడో ఫోర్త్, ఫిఫ్త్ ఉందంటే అది తీసుకోకూడదు. హ్మ్. సో, అంటే ఫస్ట్ ఇంకా వేరే ఏదో ఉంటది దాంట్లో. సో, అది మోస్ట్ ఆఫ్ ద ద టైమ్స్ బేస్ ఆటా ఈస్ గ్రెయిన్ ఈస్ సంథింగ్ ఎల్స్ దెన్. గ్రెయిన్ వేరే ఏదో ఉంటది. ఆ! సో, అలాగా. ఆహ్, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ మనం చూసుకోవాలి. కుదిరినంత వరకు ఈట్ వాట్ ఈస్ గాట్ ఫ్రమ్ ద ప్లాంట్. యాస్ ప్లాంట్ డైరెక్ట్‌లీ యాస్ యాస్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద ప్లాంట్. యాహ్! వేరే ప్లాంట్స్‌లో తయారు చేయబడింది కాకుండా ప్లాంట్ పైన తయారు చేసింది. తొందరగా ఎక్స్‌పైర్ అయిపోతది అనే డేట్. తొందరగా ఎక్స్‌పైర్ అయిపోద్ది అంటే ఫ్రెష్‌వి. చాలా కాలం ఉంటాయి అంటే నాట్ ఫ్రెష్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ గుడ్. సో, లాంగ్ ఎక్స్‌పైరీ డేట్స్ ఉన్నాయి. ట్రై టు అవాయిడ్. హ్మ్. యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు కొద్దిగా మీరు రీసెంట్‌గా చూసిన లైవ్ కేసెస్ ఇంక్లూడింగ్ విటమిన్ డెఫిషియన్సీస్ గురించి చెప్తారా మీరు నాకు? ఏయ్! ఆగండ్రా భయ్! జర మాట్లాడండి. నమస్కారం. మీరందరూ వచ్చి సెల్ఫీలు అడుగుతుండ్రు మాల్‌లో. మొన్న మనం కల్కికెళ్తే కూడా అక్కడ ఎస్కలేటర్ దగ్గర ఆపి పక్కకి లాగి ఇట్లా సెల్ఫీ తీసిండ్రు. మస్తు ఫీలింగ్ వచ్చింది నాకు తెలుసా? స్టార్ అయిపోయానని. ఇది కూడా మన రియల్ లైఫ్‌లో, యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్ అవ్వండి మీరు. ఆ బటన్ నొక్కండి. లైక్ నొక్కండి. షేర్ చేయండి. అప్పుడు నాకు జర గిట్టుబాటు అవుద్ది. ఒక పాప 22 ఏళ్ళు అనుకుంటాను. అప్పటికి 2 చోట్ల వేరే దగ్గరికి వెళ్ళొచ్చింది. ఏంటి అంటే డే అంతా ఇంట్లోనే పడుకొని ఉంటది. ఎక్కువ యాక్టివ్‌గా ఉండదు. వాళ్ళ మదరే తీసుకొచ్చారు. యాక్టివ్‌గా ఉండదు. ఎప్పుడు అందరితో కలిసి కూర్చోదు. అన్నీ మర్చిపోవడము, ఇలాంటివి కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఆహ్, సరే సైకియాట్రిస్ట్ దగ్గర కూడా ఎళ్ళేసొచ్చారు అప్పటికి. హుహు. చూస్తే బి12 లెవెల్స్ అవి చెక్ చేస్తే ఆ పాపకి చాలా తక్కువున్నాయి. హుహు. చాలా తక్కువ. సింపుల్‌గా బి12 డెఫిషియన్సీ ఉండింది ఆ పాపకి. సో, సింప్టమ్స్ ఇలాగే ఉంటాయి. ఆహ్, కాన్సంట్రేషన్ లేకపోవడము, డిప్రెస్డ్‌గా అనిపించడము, మూడ్‌లో ఫీల్ అవ్వడము, అసలు ఏమి చేయడానికి ఎనర్జీ లేకపోవడము, దానివల్ల ఏం చేయలేకపోవడం ఇలాంటివి. సో, దెన్ బి12 షాట్స్ ఇచ్చాము. షీ వాస్ ఫైన్. ఇది వెజిటేరియన్స్‌లో కూడా చూస్తూ ఉంటాము. వేరే వేరే సో, సోర్స్ ఉండదు కదా వేరే బీ12 బి12 ఎక్కువగా మనకుండేది మీట్‌లో, ఎగ్స్‌లో వీటిల్లో గాబట్టి వెజిటేరియన్ నుండి బి12
చాలా కష్టం. ఉండదు. మోస్ట్ డెఫిషియంట్ ఉంటారు. వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి. కానీ కొంతమంది సప్లిమెంట్స్‌కి అగెయిన్స్ట్ ఉంటారు. హ్మ్. ఎందుకు నేచురల్‌గానే వాడాలి. కుదిరినంత వరకు నేచురల్‌గా వాడాలి. కానీ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కొన్ని న్యూట్రియంట్ ప్రొఫైల్స్ మన బాడీకి అందవు. హ్మ్. అలాంటప్పుడు ఇవ్వాల్సొస్తది ఎక్స్‌టర్నల్‌గా. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్‌లో అయితే ఉంచకూడదు. సో, దట్ ఈస్ వన్. అండ్ అదర్ క్లయింట్ 47 ఏళ్ళు అనుకుంటా ఆవిడ. నా స్కిన్ ఇష్యూస్ ఉండినాయి. సో, చాలా కాలం డెర్మటాలజిస్ట్ దగ్గర 10, 15 ఏళ్లుగా ట్రీట్మెంట్‌లు తీసుకుంటుంది. అన్ని రకాల ట్రీట్మెంట్స్ వాడింది. తర్వాత తెలిసి గట్ మైక్రోబయోమ్ చూస్తామని చెప్పి నా దగ్గరకొచ్చారు. గట్ మైక్రోబయోమ్ అది టెస్ట్ చేసాము. గట్ డిస్బయోసిస్ ఉన్నాయి. చాలా వరకు ఉండాల్సిన బాక్టీరియా లేవు. అండ్ ఫంగల్ ఓవర్ గ్రోత్ అది ఉండింది. సో, న్యూట్రిషనల్‌గా అంతా రీసెట్ చేసాము. అవసరం ఉన్న మెడిసిన్స్ ఇచ్చాము. ప్రోబయోటిక్స్ కవరేజ్ అన్నీ ఇచ్చాము. ఒక వారానికి ఆవిడ కలవడానికొచ్చారు. హ్మ్. ఓన్లీ థింగ్ చెప్పడానికేంటంటే 15 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ నాకు బాడీ పైన ర్యాష్ రాలేదండి. థాంక్ యూ సో మచ్ అని. సో, దట్స్ ద పవర్ ఆఫ్ గట్ మైక్రోబయోమ్. అందుకనే న్యూట్రిషన్ 80% ఆఫ్ ద టైమ్ వి కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ విత్ న్యూట్రిషన్. ఫుడ్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ ఎనర్జీ, నాట్ ఫ్యూయల్. నాట్ జస్ట్ ఫ్యూయల్. యాహ్! ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టు ద జీన్స్. యూ ఫీడ్ గుడ్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మంచి కూరగాయలు మంచిగా తీసుకుంటే మనం మన బిహేవియర్, మన మూడ్, మనం ఎలా కనిపిస్తాం, మన స్కిన్ ఎలా ఉంది అన్నీ చేంజ్ అవుతాయి. సో, దట్ ఈస్ ఆల్సో మీరిప్పుడు అనదర్ స్కిన్ ఎగ్జాంపుల్. గురించి చెప్పారు. ఈ మధ్య రకరకాల ఇంజెక్షన్‌లు, ఫిల్లర్‌లు వస్తున్నాయి. నేను కూడా ఏమైనా చేయించుకుందామని చూస్తున్నాను. హ్మ్. ఫ్యాన్స్ బాగా అడుగుతున్నారు. వాట్ డు యూ సజెస్ట్? ఐయామ్ నాట్ ఎ డెర్మటాలజిస్ట్. ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్ కాదు. ఆ! కానీ ఆల్వేస్ ఇంటర్నల్‌గా అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. హుహు. దాని తర్వాత సూపర్ఫిషియల్‌గా ఇఫ్ యూ థింక్ కాస్మెటిక్‌గా నీడ్ హెల్ప్ యూ షుడ్ మీట్ ఆహ్, సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటాలజిస్ట్ దట్. కానీ ఇంటర్నల్‌గా రూట్ కాజెస్ కరెక్ట్ చేసుకోనప్పుడు, లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ ఇవి తగ్గించుకోనప్పుడు, షుగర్స్, ఇన్సులిన్ సెన్సిటివ్‌గా లేనప్పుడు, గట్ హెల్త్ బాలేనప్పుడు నో మ్యాటర్ వాట్ యూ డూ ఆన్ ద ఔట్‌సైడ్ ఇట్ విల్ జస్ట్ బి ఆన్ ద ఔట్‌సైడ్. అది సూపర్ఫిషియల్ అంటారు. సూపర్ఫిషియల్‌గా ఉంటది. కానీ ఇంటర్నల్‌గా కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ చేసుకుంటున్నాము దట్ యూ వాంట్ టు యాడ్ యాస్ ఎ అడిటివ్ దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ దట్. కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఫస్ట్. ఎందుకంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ఔట్‌సైడ్ ఆన్ హౌ యూ లుక్, హౌ యూ అపియర్, హౌ యువర్ స్కిన్ ఈస్. హ్మ్. సో, తర్వాత యూ మే డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్. 35 ఇయర్ ఓల్డ్ ఫీమేల్. చాలా కాలంగా నెక్ పైన నల్లగా ఉంది. కొంచెం చామన్ ఛాయ. ఫేస్ పైన బాగా పింపుల్స్ అవి ఉన్నాయి. మధ్యలో వెయిట్ తగ్గారు. అంతా బావుంది. మళ్ళీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యారు. స్కిన్ కూడా బాగా చేంజ్ అయింది. వెయిట్ గెయిన్ అయ్యాను అని వచ్చారు. సో, 3, 4 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఒమేగా 6 ఒమేగా 3-6 ఇండెక్స్ చూస్తాం ఇన్‌ఫ్లమేషన్ ఉందా లేదా అని. తనకి ఒమేగా 6 లెవెల్స్ చాలా ఎక్కువున్నాయి. ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. డైరీ బాగా ఎవ్రీడే తీసుకుంటది. ఎగ్స్ డైలీ తింటది ఎగ్స్. మంచిగా డైలీ వర్కౌట్ చేస్తది. కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేసి చూస్తే షీ వాస్ ఇంటాలరెంట్ టు ఎగ్స్, హ్మ్. పల్లీలు, క్యాష్యూ నట్స్ అండ్ మిల్క్ సో అండ్ మెనీ మిల్క్ అలెర్జీస్. ప్రొడక్ట్స్. సో, ఇవన్నీ తీసేసాం. దిస్ వాస్ జస్ట్ లాస్ట్ వీక్ 10 డేస్ అగో. ఇవన్నీ తీసేసాము. ఐ స్పోక్ హర్ ఒక తీసేసిన 4 డేస్‌కి మాట్లాడితే నా స్కిన్ చాలా బెటర్ అనిపిస్తుందండి ఆల్రెడీ. ఆహ్, వేరే చేంజెస్ అయితే వెయిట్ చేసి చూడాలి 4 డేసే అయింది. బట్ స్కిన్ నాకు ఆల్రెడీ బెటర్ అనిపిస్తుంది. సో, అందుకని గట్ హెల్త్, ఇన్‌ఫ్లమేషన్ ఇవి చూసుకోవాలి. ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఎందుకంటే ఎలర్జీస్ వేరే, ఇంటాలరెన్సెస్ వేరే. ఎలర్జీస్ ఉంటే ఆ ఫుడ్ తినగానే మనకి రెస్పిరేటరీ ఇష్యూ గాని, చోకింగ్ గాని ఏదన్నా వస్తది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తది. మనకు తెలుస్తది. హ్మ్. ఇంటాలరెన్సెస్ ఉంటే ఇట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. కొంతమందికేమో డైజెస్టివ్ సిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి తొందరగా బయటపడతాయి. అంటే బ్లోటింగ్ అనిపించడము, గ్యాసీగా లేకపోతే కాన్‌స్టిపేషన్, డయేరియా, ఎప్పుడు తిన్న వెంటనే పొట్ట నొప్పి రావడము, ఐబీఎస్ రిలేటెడ్ ఇలాంటివి, వన్స్. యాహ్! ఇలాంటివి ఐబీఎస్, ఐబీడీ లాగా. ఇంకా లేదంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో వాళ్ళకి బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుంది. దానివల్ల. యాహ్! రిఫ్లెక్స్ అయ్యి అవసరం లేని బాక్టీరియా ఓవర్ గ్రో అవ్వడం. ఇవి తొందరగా బయటపడతాయి. కానీ కొంచెం జాయింట్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్, ఇలా యాక్నే వీటిలో ఇవి కూడా చాలా వరకు ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. హుహు. సో, ఇవి మిస్ అవ్వకూడదు. ఇవి చూసుకోవాలి. నేను ఈ మధ్య ఆల్సో ఎపిజీనోమ్
హ్మ్. అని పేరు పెట్టినారు. నాకు జీనోమ్ అంటే కొద్ది నేర్చుకున్నాం అక్కడ ఇక్కడ చదివి. ఇంట్లో ఇంకో వర్డ్ తీసుకొస్తారు మమ్మల్ని చంపటానికి కోసం. ఇది ఎపిజీనోమ్ అంటే ఏంటండి? బ్లూ ప్రింట్ ఏదైతే బ్లూ ప్రింట్ మన పేరెంట్స్ ఇచ్చారో దాని మీద మనం అది జీనోమ్ గదా! తయారయ్యాం. దట్ ఈస్ జీనోమ్. యాహ్! వి కాంట్ చేంజ్ ద జీనోమ్. డిఎన్ఏని మనం చేంజ్ అవును. చేయలేం. సో, అక్కడ కానీ 10%, 15% ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. మనకు ఫ్యూచర్‌లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఎలా ఉంటది అని. హ్మ్. సో, ఇప్పుడు న్యూ రిసర్చ్‌లో తెలిసిందేంటి అంటే, అరౌండ్ దిస్ జీనోమ్ మనకి ఏ, టీ, జీ, సి అనే 4 మాలిక్యూల్‌లు ఉంటాయి. ఆ మొత్తం డీఎన్ఏ లాడర్‌లో. హ్మ్. ఎక్కడైతే సి ఈస్ ఫాలోడ్ బై జీ దాన్ని సీపీజీ సైట్స్ అంటాం. హుహు. ఈ సీపీజీ సైట్స్ దగ్గర మనకొక మిథైలేషన్ అని ఒకటి జరుగుతది. ఇట్స్ లైక్ ఎ ఎంజైమ్ యాక్షన్. హుహు. ఆ మిథైలేషన్ సరిగ్గా జరగాలి. తక్కువ జరిగినా ప్రాబ్లమే, ఎక్కువ జరిగినా ప్రాబ్లమే. అయితే హుహు. ఇవి తక్కువ, ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి? లైఫ్ స్టైల్, హుహు. స్మోకింగ్ ఆల్కహాల్, వెరీ హై కార్బ్ డైట్, నో ఫాస్టింగ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, నో ఎక్సర్సైజ్, టేకింగ్ అన్నెసెసరీ మెడికేషన్స్ ఆర్ అదర్ డ్రగ్స్. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఆర్ వి ఆర్ లీడింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ విల్ డిటర్మిన్ అక్కడ మిథైలేషన్ ఎలా జరగాలో హ్మ్. డీఎన్ఏ పైన. హ్మ్. అక్కడ జరిగే చేంజెస్ బట్టి దట్ విల్ డిసైడ్ ఇఫ్ సర్టెన్ స్విచ్ షుడ్ బి టర్న్డ్ ఆన్ ఆర్ ఆఫ్. సపోజ్ మన పేరెంట్స్ కి డయాబెటీస్ రిస్క్ ఉంది. అకార్డింగ్ టు జెనెటిక్స్ మనకి రిస్క్ ఎక్కువ ఉంది అని వచ్చిందనుకోండి. హ్మ్. అంతే మనకొచ్చేస్తది అన్నట్టేనా? పూర్తిగా. అది ఇవాళ సాధ్యం. ఏంటి? మనం మంచి హెల్తీ లైఫ్ స్టైల్స్ చూస్ చేసి డయట్, ఫాస్టింగ్ ఇలాంటివి హ్మ్. చేసుకున్నప్పుడు హ్మ్. దట్ స్విచ్ క్యాన్ బి టర్న్డ్ ఆఫ్. దట్ ఈస్ కాల్డ్ ఎపిజెనెటిక్స్. ఇట్ విల్ నాట్ చేంజ్ డీఎన్ఏ స్ట్రక్చర్. డీఎన్ఏలో ఏమీ చేంజ్ చేయదు. ఎక్స్‌ప్రెషన్, ఎక్స్‌ప్రెషన్ ఇట్ ఈస్ లైక్ ఎ కీ. ఎపిజెనెటిక్స్ ఈస్ లైక్ ఎ కీ. ఇట్ విల్ డిసైడ్ ఇఫ్ దట్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఎగ్జామ్ పేపర్ ఆర్ నాట్ లాగా. So that epigenetics is modifiable today. If there is any test, closest test which can determine biological age in us, that would be for now, today, హ్మ్. till now, whatever research is హ్మ్. going on, is the epigenetic test. బికాస్ డిఎన్ఏ చుట్టూతా ఏం మిథైలేషన్ చేంజెస్ జరుగుతున్నాయి, ఎన్ని జరిగాయి, ఒక 8 లక్షల సిపిజి సైట్స్ చూసి అసెస్ చేస్తారు. హుహు. సో ఇట్ విల్ ఫర్ టుడే వాట్ ఎవర్ డేటా ఇస్ అవైలబుల్ ఇవాళ అది మనకు క్లోజెస్ట్. ఓకే, నేను ఇవాళ నా బాడీ ఎంత ఏజ్ ఉంది, నేను ఫాస్ట్గా ఏజ్ అవుతున్నానా, స్లోగా ఏజ్ అవుతున్నా తెలుసుకోవాలి అంటే దట్ ఈస్ వన్ నియరెస్ట్. అంటే మీరు బయాలజికల్ ఏజ్ కాకుండా డీఎన్ఏ మెథిలేషన్ ఆర్ ఎపిజినోమ్ మెథిలేషన్ ద్వారా ఏం స్విచెస్ ఆన్ ఉన్నాయి, ఆఫ్ ఉన్నాయి, లేకపోతే మెథిలేషన్ పర్సంటేజ్‌ని బట్టి మీరు ఏజ్ డిటర్మిన్ చేయొచ్చు అని చెప్తారు. చేయొచ్చు. దట్ ఈస్ నవ్ డేస్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ బయోలాజికల్ ఏజ్ టెస్ట్, హ్మ్. ఇన్నర్ ఏజ్, బయో ఏజ్. హ్మ్. ఆల్ దిస్ టెస్ట్ ఇంప్లైస్ ఎపిజెనెటిక్ చేంజెస్. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు ఏంటంటే, మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీకొచ్చే జీనోమ్‌ని, డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్‌ని యూ కాంట్ చేంజ్. బట్ దేర్ ఈస్ దానిపైన ఇంకొక లేయర్ ఉంది. ఆ లేయర్ కిందున్న స్విచెస్‌ని ఆన్, ఆఫ్ చేసే కంట్రోల్ మెకానిజం ఎపిజీనోమ్ దగ్గర ఉంటది. మీరు మంచి వ్యక్తులుగా, మంచి జీవన విధానాలు పాటిస్తే, ఆ స్విచ్‌లు ఆన్ కాకుండా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బాగా చెప్పారు. డాక్టర్ గారు, యాంటీ ఏజింగ్‌ని మనం మొదలుపెట్టాం. యాంటీ ఏజింగ్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే, మొహం చూసి చేస్తారా? లేపోతే డాక్టర్‌లాగా వేరే విధంగా చేస్తారా? లేపోతే డైరెక్ట్‌గా ఒక ప్రిస్క్రిప్షన్ చేసి 4 టాబ్లెట్‌లు ఏసుకోరా నువ్వు మంచిగా యంగ్ అయిపోతావు 10 ఇయర్స్ అని రాస్తారా? లేపోతే మీరు సెల్ బేస్ టెస్ట్ విచ్ విల్ డిటర్మిన్ మైటోకాండ్రియాస్ ఎఫెక్టివ్‌నెస్ అట్లా నాకు అర్థం గాని మెడిసిన్ భాష ఏమన్నా ఉంటదా? ఇయన్నీ మీరు నాకు చెప్పాలి. ఓకే. సో, ఆహ్, ఎలా ఏం టెస్ట్ చేస్తారన్నారు గదా! హ్మ్. బేసిక్స్ ఆర్ ఆల్‌వేస్ బేసిక్స్. ఓకే. దే విల్ నెవర్ గో ఎనీవేర్. హ్మ్. అంటే మెటబాలిక్ హెల్త్ చూసుకోవాలి. హ్మ్. వేస్ట్ టు హిప్ రేషియో, హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్, హోమ్-ఐఆర్, లిపిడ్ ప్రొఫైల్. ఇంతకుముందు చెప్పినట్టుగా హ్మ్. లైపోప్రోటీన్ ఏ, హోమోసిస్టీన్ ఇవి కాకుండా బాడీ మెజర్‌మెంట్స్ జనరల్‌గా మనం తీసుకోము. కానీ తీసుకోవాలి. ఇంతకుముందు బీఎంఐ వాస్ ద ప్రిడిక్టర్ అవును. ఆఫ్ హెల్త్. కానీ ఇప్పుడు అందరికీ బాడీ కంపోజిషన్స్ ఒకటేలాగా ఉండవు. ఇట్ విల్ నాట్ టెల్ ద కంపోజిషన్ ఆఫ్ బాడీ, మసిల్ అండ్ ఫ్యాట్ ఇన్ బీఎంఐ. బరువు మన హైట్‌కి అనుగుణంగా ఉందా లేదా అంతే వస్తది. కానీ ఆ బరువు బోన్స్ వల్ల, మసిల్ వల్ల, ఫ్యాట్ వల్ల తెలీదు. సో, అందుకోసం బోన్ కంపోజిషన్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్.
మనకి ఇప్పుడు డెక్సా స్కాన్స్ చాలా ఉన్నాయి. వి కెన్ గెట్ దట్ బాడీ కంపోజిషన్. సో బాడీ కంపోజిషన్, బాడీ మెజర్మెంట్స్, వేస్ట్ టు హిప్ రేషియో, సింపుల్ బేసిక్. ఇంతకుముందు చెప్పిన బ్లడ్ టెస్ట్, హార్మోన్ హెల్త్, దట్ ఐల్ చెక్. వెరీ ఇంపార్టెంట్. విమెన్లో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్. మెన్లో అయితే టెస్టోస్టెరాన్ అండ్ థైరాయిడ్ హెల్త్. ఇవి కాకుండా వి షుడ్ లుక్ ఫర్ ఎనీ టాక్సిన్స్. హెల్తీగా ఉన్నారు, సిమ్టమ్స్ ఏం లేవు, టాక్సిన్స్ ఉంటాయా అంటే వీ హ్యావ్ అ సిమ్టమెటాలజీ క్విజ్. ఆ క్విజ్లో ఆ సిమ్టమ్స్ బట్టి ఉన్నాయా లేదా అసెస్ చేస్తాం. ఆ సిమ్టమ్స్లో ఎక్కువ అనిపిస్తే విల్ లుక్ ఫర్ టాక్సిన్స్ లైక్ హెవీ మెటల్స్. ఇవి వి చెక్ ఫర్ దెమ్. అండ్ దెన్ విల్ షుడ్ టేక్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సర్సైజ్, మూమెంట్, న్యూట్రిషన్, స్లీప్, ఎమోషనల్ హెల్త్. ఇవన్నీ పట్టి మనకు ఒక స్కోర్ అనొచ్చు, లేకపోతే అంచనా. ఓకే, వేర్ ఇస్ దిస్ పర్సన్ స్టాండింగ్, ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా. దెన్ వన్ స్టేజ్ అబౌవ్ దీస్ టెస్ట్ ఇస్ ఎపిజెనెటిక్ ఏజ్ టెస్ట్ దట్ వి డిస్కస్ బిఫోర్. Another test which go along with it is called glycan age. Glycan age అంటే సింపుల్గా మనము బయట రేడియేషన్స్, టాక్సిన్స్ వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆక్సిజన్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్, రియాక్టివ్ నైట్రోజన్ స్పీషీస్ అని తయారవుతాయి. సో ఇవి బాడీ జనరల్గా ఇవి ఎలిమినేట్ చేస్తుంది. వి ఆల్సో హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ఆల్సో వీ హ్యావ్. కానీ when we are abusing our body or environment is sending in so many toxins, antioxidant system will not be efficient enough. So manakunde oxidants ki antioxidant system saripodu. Alantappudu we may need some additional antioxidants from outside. దీనికి ఏమైనా టెస్ట్ ఉందా ఆక్సిడేషన్ ఎలా తెలియాలి అంటే మనకి గ్లైకాన్ ఏజ్, గ్లైకేషన్. సో ప్రోటీన్స్ ఇలాంటి ఆక్సిజన్ రియాక్టివ్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఏజెస్ అంటాం, అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా తయారవుతాయి ఇవి. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ టూ మచ్ గ్రిల్డ్ ఫుడ్స్, ఆల్ దీస్ విల్ ప్రొడ్యూస్ అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ దట్ విల్ షో అప్ ఆన్ ఫేస్, స్కిన్, wrinkles everywhere. So that is nothing but glycan age. దానికి good test ఉంటుంది. So these are little advanced over the basic core. And అన్నిటిని బట్టి we assess, okay, his age is this much, his or her age is this much. According to all these parameters అన్ని చూస్తే okay, is it correlating, going along with that? అది టాలీ అవుతుందా లేదా? టాలీ అవ్వట్లేదు, హిస్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ హీ హాస్ టు. అలాంటప్పుడు basics all we have to cover, give the nutrition that is right for them. If there are toxins, try to eliminate them. We have different ways. We can give nutrition targeted foods to enhance our liver. Mana liver detox chestadi natural ga. Liver health ni improve chesukodaniki kavalsina vegetables, colored vegetables or cruciferous vegetables antam, avi ekku teeskodam. Age avutu unte kuda manam natural ga ekku teesukovali, endukante liver health ni improve chesukovali. So all these things we try to do. మనం ఫుడ్ ఇంత ముందు మాట్లాడాము, న్యూట్రిషన్ మాట్లాడాము, ఎక్సర్సైజ్ మాట్లాడాము. ఇవన్నీ కాకుండా మీరు ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, ఇవన్నీ కాకుండా దెన్ నెక్స్ట్ స్టేజ్ విల్ బి సప్లిమెంట్స్. వాట్ ఎల్స్ కెన్ వి యాడ్ టు ఎన్హాన్స్ ఆల్ దీస్ దట్ వి ఆర్ డూయింగ్? సో న్యాచురల్ గా యాజ్ వి ఏజ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ NAD ఇన్ ద బాడీ. దట్ అవి రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి న్యాచురల్ గా. సో నౌ వీ నో వాట్ ఈస్ దిస్ NAD మేడ్ ఆఫ్. యూస్ ఫర్ ఇట్ ఈస్ అ కోఎన్జైమ్. అంటే ప్రతి చోట బాడీలో ఏదైనా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, కొత్త ప్రోటీన్ ఫామ్ అవ్వాలి అన్నప్పుడు కూడా ప్రతి చోట మనకి NAD అవసరం. ఆ మాలిక్యూల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ సెల్. సో ఆ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో దానికోసం ఇది పెంచుకోవడం ఎలా? వీ హ్యావ్ సడన్ సప్లిమెంట్స్. కొన్ని NR అంటాము, కొన్ని NMN అంటాము, నికోటినమైడ్, మోనోన్యూక్లియేటెడ్. ఇవి బాడీలోకి వెళ్ళిన తర్వాత NAD గా మారుతాయి. ఇవి సప్లిమెంట్స్ గా దొరుకుతాయి. సో NR, NMN oral గా తీసుకుంటే they get converted into NAD. Okay. There's another way. IV form లో NAD దొరుకుతుంది. బట్ నౌ దేర్ లాట్ ఆఫ్ స్టడీస్. IV NAD is not very much preferable over NMN. That is the latest thoughts. Otherwise మనకి IV NAD కూడా very available. Okay, that is one. Second are antioxidants. ఇంతకు ముందు అన్నాము, because of the world that we are living in the modern world, because of the toxins, because of the stress and all, we are producing a lot of reactive oxygen species in the body. We need antioxidants. Natural body is producing, but we have to include antioxidant rich foods a lot, like vitamin C, vitamin E rich foods, a lot of green veggies, cruciferous vegetables. We kaakunda to enhance, we have vitamin C, vitamin E. Another one is glutathione, where a lot of people take glutathione for skin lightening.
But that is a simple side effect. Oh, What okay. is the main purpose of glutathione is it is an antioxidant. It's a master antioxidant in Hmm. the liver, because liver is the place where lot of toxins are made less toxic. Including Harmful alcohol is converted and excreted out. Yeah. So liver is taking that burden to convert harmful products into little less harmful ones. It could be alcohol, it could be the medicines that we take, the drugs, హార్మోన్స్ కూడా అన్ని హార్మోన్స్ మంచివి కాదు బాడీకి. కొన్ని మనకి మారుతున్నప్పుడు బాడీలో కొన్ని టాక్సిక్ హార్మోన్స్ ఉంటాయి, అంటే బాడీకి అంత సూట్ అవ్వు. దోస్ ఆల్సో ఆర్ కన్వర్టెడ్ ఇన్ ద లివర్. సో ఫర్ ఎనీ ఆఫ్ దిస్ లివర్ హ్యాస్ phase 1 and phase 2 detoxification. ఆ 2 ఫేసెస్‌లో గ్లూటథైన్ ఈస్ యూజ్డ్, విటమిన్స్ B6, 9, 12 ఆర్ యూజ్డ్. Hmm. And also lot of selenium, zinc is needed. సో Trace ఇవన్నీ minerals. Yeah. ఇవన్నీ కలిపి లివర్‌లో ఉండే ప్రాసెస్‌కి హెల్ప్ చేస్తాయి. Hmm. సో ద నెక్స్ట్ లేయర్ ఈస్ యాడింగ్ సప్లిమెంట్స్ అంటే ఇలాంటివి. బట్ దీస్ హ్యావ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఏదో సింపుల్‌గా యాంటీ ఆక్సిడెంట్ అని ఏదో వేసుకోవడం కదా. Hmm. 1,000,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. Okay. So there is selenium is also antioxidant, glutathione is also, C, E, quercetin, fisetin, there are a lot of things. So but there's a way we advise it depending on the need. Oxidative stress unda leda, దాన్ని బట్టి we give the necessary సో antioxidants. యాంటీ ఏజింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య యుఎస్లో బ్లాక్లో మెటఫార్మిన్ బాగా అబ్యూజ్ అవుతుంది యాజ్ యాంటీ ఏజింగ్ డ్రగ్ అని విన్నాను. వాట్ ఈస్ యువర్ So ఒపీనియన్? basically metformin was being used by diabetics for glucose control. అవును. కాకపోతే there were a lot of studies which show why diabetics who are using metformin are living longer compared to people who are diabetics but using other medications other than metformin. So then they identified, okay, metformin is activating something called AMPK. Hmm. It activates. Hmm. They also found ఎక్కడైతే AMPK యాక్టివేట్ అవుతుందో వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు. ఏజింగ్ ప్రాసెస్లో AMPKని యాక్టివేట్ చేయడము అంటే యూఆర్ లివింగ్ లాంగర్. సో దట్స్ వై మెట్ఫార్మిన్ యూజ్ చేసేవారు దే వర్ లివింగ్ లాంగర్. సో నౌ మెట్ఫార్మిన్ ఇస్ ఆల్సో ఐడెంటిఫైడ్ యాజ్ అ హెల్దీ ఏజింగ్ డ్రగ్ ఆర్ యాంటీ ఏజింగ్ డ్రగ్. అది కాకుండా దిస్ అన్ అదర్ మాలిక్యూల్ విచ్ ఇస్ నౌ ఐడెంటిఫైడ్. ఇంకో పాత్వే జరగాల్సింది ఏజింగ్ లాంగ్గా ఉండాలంటే ఎంటార్ ఇన్హిబిషన్, ఏఎంపీకే యాక్టివేషన్, ఎంటార్ ఇన్హిబిషన్. అయితే ఎంటార్ అనేవి మనం ఎక్కడ వినుంటాము? బాడీ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ తీసుకొని మంచి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎంటార్ యాక్టివేట్ అయితేనే మసిల్ సింథసిస్ అవుతుంది, మసిల్ గ్రోత్ వస్తుంది. సో Is testosterone abuse related to that? no. Hmm. If you're building your body, you're in a body building దాంట్లో ఉండుంటే, if you're trying to build your body, you will try to do more of strength training, you will try to take more of what is needed nutrition wise. ఇలాంటి వాళ్ళకి ఎంటార్ యాక్టివేట్ అవుతుంది. Hmm. That's the reason why people who want to live longer, healthier, want to address this issue, they should not be overdoing things which will activate mTOR, like building more muscle. Hmm. అట్లానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని కంపేర్ చేసుకోకూడదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యూఆర్ ఇంప్రూవింగ్ యువర్ స్ట్రెంగ్త్, కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినంత మధ్యన దానివల్ల మసిల్ బల్కింగ్ అవ్వదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్టుగెదర్. బట్ పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఆర్ ఆల్వేస్ ఎంటార్ యాక్టివేటెడ్ ఉంటుంది. మనకి లాంగ్గా హెల్తీగా ఉండాలి అంటే ఎంటార్ ఇన్హిబిటెడ్గా ఉండాలి. సో ఎంటార్ ఇన్హిబిషన్ కి there's another molecule called rapamycin which is also approved in other countries as well. ఇవి కాకుండా we have senolytics. As we age, cellular senescence అంటాం. కొన్ని సెల్స్ ఆటోఫేజీలో క్లియర్ అవ్వవు, బాడీకి పనికిరావు, అలాగే ఉండి అవి ఇన్ఫ్లేమ్డ్గా తయారవుతాయి. అవసరం లేని కెమికల్స్ని, కీమోకైన్స్, సైటోకైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇట్ విల్ స్పాయిల్ ద ఎంటైర్ ఎన్వైరన్మెంట్, Kind of carcinogenesis. ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లమేషన్ అండ్ ఫ్యూచర్ విల్ లీడ్ టు క్యాన్సర్స్. సో దిస్ ప్రాసెస్ ఇస్ ఐడెంటిఫైడ్. అయితే ఈ సెల్స్, ఈ సెల్యులార్ సెనెసెన్స్లోకి వెళ్ళిపోయిన సెల్స్ని రిమూవ్ చేయడానికి senolytics are discovered. What are these senolytics? Where are these coming from? These are nothing but quercetin, fisetin, ఇవన్నీ. Quercetin అంటే onion extract, fisetin అంటే strawberries. But in doses, there are different doses. అంటే నేను ఇవాళ నుండి రోజు స్ట్రాబెరీస్ తినేస్తాను, అడిక్వేట్ ఫిసిటిన్ వస్తుందా అంటే లేదు. There is a required amount of fisetin which is required to reduce this senescence. Specific dosage has to be administered. Dosage has to be administered. So we have a lot of these senolytics these days which are available.
which also fall under this category. Also we have glycin. Glycin, it will relax the muscles, it will improve sleep, lot of benefits. Yeah, all these. సో మనం ఇప్పుడు దాకా ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుకున్నాం డాక్టర్ గారు. వాట్ అబౌట్ బ్రెయిన్? Hmm. Everybody is talking about brain health these days. ఎందుకంటే ఏజింగ్ లో there are few things in aging while there's some things that happen. There is inflammation that is building up. Number one, మనం stress అని చెప్తూ ఉన్నాం కదా. There's something else also happening as we're aging. There is change in the WBCs, which are the immunity defying cells. Yeah. దాంట్లో కొంచెం ఫైటింగ్ సెల్స్ అనేవి ఎక్కువ అవ్వడము, ఆ ఇంబ్యాలెన్స్ ఇన్ డబ్ల్యూబీసీస్ జరుగుతాయి. మనకి టీ హెల్పర్ సెల్స్ TH1 TH2 అని సి ఉంటాయి. సెల్స్, బి సెల్స్. యా, సో వాటిలో ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో బాడీ విల్ మూవ్ ఇన్ టు లిటిల్ ఫైటింగ్ మోడ్. దానికి తోడు ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్సెస్ అండ్ ద కార్టిజాల్ ఇస్ హై, కార్టిజాల్ ఇస్ నాట్ టర్నింగ్ ఆఫ్ and all, the stress hormone is always elevated, it is not turning off, then ఈ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ బాడీ అంతా మూవ్ అవుతూనే ఉంటాయి. బాడీ ఇస్ ఇన్ ఇన్ఫ్లేమ్డ్ స్టేట్, బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లేమ్డ్. దెన్ వీ ఫీల్ లైక్ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలేకపోతున్నాం వర్క్ పైన, లేకపోతే బ్రెయిన్ ఫ్రీజ్ అనిపిస్తుంది, ఫాగ్ అనిపిస్తుంది, క్లారిటీ లేదు, కొత్త థాట్స్ రావట్లేదు, ఆర్ స్లీప్ మంచిగా Does it ఉండట్లేదు. impact your neuroplasticity eventually? సో వాట్ ఈస్ న్యూరోప్లాస్టిసిటీ? న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ లో కొన్ని న్యూరల్ పాత్వేస్ కొత్తవి క్రియేట్ చేయగలుగుతాము, కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి కూడా at any point of time in our life. But that happens when we go through new experience in life. New experiences వల్ల new things నేర్చుకున్నప్పుడు we create new memories. So for those new memories, new neural connections happen. This is neuroplasticity. So ఇది ఎన్హాన్స్ చేసుకుంటే that will improve brain health, that will prevent us from any risk of Alzheimer's and all those things. Okay. So we can pick up a new instrument, meeting new people, doing things that we have not done before. All these new things, or playing a lot of puzzles, which will trigger our brain to solve them, will enhance neuroplasticity, or in fact create new neural pathways in the brain, which make new memories and keep our brain healthy and happy. మీరు అన్ని యాక్టివిటీస్ చెప్తున్నారు, మందులు చెప్పండి. న్యూరోప్లాస్టిసిటీగా ఉన్నా ఇట్లా మింగేది. Basics are always exercise, food, and these new things that I told. Only if you're doing all these things, then you can think about new things like TMG is there, choline is there. Choline is simple nutrient which is present in eggs, which is found in yellow, which we throw most of the times, thinking it is risky for heart. Yes, heart disease ki ఎక్కువ saturated fat consume చేయకూడదు, కానీ తక్కువ choline కూడా తీసుకోకూడదు. You should take enough choline. Naturally వచ్చేది eggs నుంచి. But if you're not taking eggs, for some reason culturally you're not able to take eggs, then of course you have choline supplements and everything. You have Bacopa, ఇవన్నీ ఉన్నాయి. And the basics, one test that we should not forget doing is homocysteine. ఎందుకు అంటే దిస్ ఫోలిక్ యాసిడ్ విచ్ ఇస్ B9 బాడీలో అది మిథైలేట్ అవుతుంది. మిథైలేట్ అవ్వడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది, కానీ చాలా వాళ్ళల్లో ఎంజైమ్ని కోడ్ చేసే జీన్ MTHFR అంటాము, ఆర్ MTHFR, MTR, ఇవన్నీ ఇవి మ్యూటేటెడ్, దెల్ బి జీన్ ఆల్టరేషన్ ఇన్ దట్. దట్స్ వై దే డు నాట్ మిథైలేట్. దో ఓవరాల్గా మనం ఫోలిక్ యాసిడ్ వేసుకుంటూ పోయిన టాబ్లెట్ అది మిథైలేట్ అవ్వదు బాడీలో. మిథైలేట్ అవ్వనప్పుడు హోమోసిస్టిన్ ఎక్కువ అయిపోతుంది. ఇట్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ అ వే ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్. సో ఆ మిథైలేషన్ జీన్స్ పై నన్ను మాట్లాడాం కదా, అది సరిగ్గా అవ్వదు. సో yeah, sometimes doing these kind of genetic tests to identify simple things where body is not activating certain things is also important. So we also have lots of concepts of superdosing. Okay. Thiamine superdosing or vitamin D/vitamin E superdosing. So daily accepted values కంటే 5 times to 10 times superdose తీసుకెళ్ళి అవన్నీ వర్క్ అవుతాయి. అట్లాంటి థెరపీస్ ఆర్ దేర్ ఎనీ? One thing for sure, which is shown in a lot of studies, is vitamin D for sure. Vitamin D between 2000 to 5000 international units of a dosage, it has shown its greatest benefits in osteoarthritis, osteoporosis, and also chronic
డిసీజెస్లో, ఎస్పెషల్లీ ఉమెన్ డయాబెటీస్లో, పోస్ట్ మెనోపాజల్. డీజనరేటివ్ ప్రాబ్లమ్స్లో, పోస్ట్ మెనోపాజల్ విమెన్లో, రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు, బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడంలో, వీటన్నిటిలో 2000 to 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మినిమం, ద లాట్ ఆఫ్ స్టడీస్. ఇట్ విల్ యాక్చువల్లీ షో రియల్ బెనిఫిట్స్. రెగ్యులర్గా మనకి అది రికమెండెడ్ was anywhere between 600 to 800, Yeah. which is less comparatively. సో And one more thing is vitamin C. Vitamin C is also a fantastic antioxidant. కానీ మనకు అప్పుడున్నట్టు ఆరెంజెస్ లేవు, అప్పుడున్నంత విటమిన్ సి డోసేజెస్ వి డోంట్ సీ ఇన్ ద ఫుడ్స్ టుడే. సో విటమిన్ సి ఇస్ ఆల్సో ల్యాకింగ్. దాంట్లో కూడా ద హయ్యర్ డోసెస్ ఆఫ్ విటమిన్ సి ఆల్వేస్ షోడ్ అడ్వాంటేజ్. 1 గ్రామ్ నుండి 5 grams ఆఫ్ విటమిన్ సి. కానీ ఓరల్గా వీ క్యాన్ ఓన్లీ టేక్ అప్ టు 2 to 3 grams orally. ఎసిడిక్. Yes, it Okay. can induce acidity sometimes oralga. Most of the times, wherever needed, we use IV vitamin C a lot. డాక్టర్ ఈ మధ్య స్టెమ్ సెల్స్ మీద చాలా రీసెర్చ్ వచ్చింది. మన ఓల్డ్ స్కూల్ ఎట్ బర్త్ టైమ్ ప్రిజర్వింగ్ స్టెమ్ సెల్స్ అదంతా ఒక స్టోరీ అయితే, దెన్ యూ హార్వెస్ట్ దెమ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ బోన్ మ్యారో అదర్వైజ్ అండ్ రీబిల్డ్ యువర్ ఓన్ ఆర్గన్స్. అట్లా రకరకాలు వచ్చినాయి మనకి. ఒక మాస్టర్ క్లాస్ ఒక 2-3 నిమిషాల్లో నాకు స్టెమ్ సెల్స్ దేనికి ఉపయోగపడతాయి, మన బాడీలో న్యాచురల్గా ఉంటాయా, ఇంకా ప్రిజర్వేషన్ అనేది ఇంకా కావాలా మనకి, ఈ అవన్నీ చెప్పండి మాకు. Stem cells ఉంటాయి మనకు పుట్టినప్పుడు, తక్కువ కొంచెం ఉంటాయి. స్టెమ్ సెల్ అంటే దట్ సెల్ కెన్ రీజనరేట్ ఇంటూ ఎనీ సెల్ ఇన్ ద బాడీ, ఎనీ ఆర్గన్, ఎనీ సెల్ అండ్ ఫార్మ్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఓకే. అయితే అవి ఎక్కువ ఉండవు, కొన్ని ఉంటాయి. Hmm. అవి ఏజ్ అవుతుంటే అవి తగ్గిపోతాయి, కానీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ప్రిజర్వ్ అవుతాయి. కానీ మనము న్యూ బోర్న్ బేబీస్ పుట్టినప్పుడు అంబలికల్ కార్డ్లో స్టెమ్ సెల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అది తీసి సేవ్ చేసుకున్నాం. ఎందుకు? నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రీజనరేటివ్ మెడిసిన్, రీజనరేటివ్ గైనకాలజీ, రీజనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్. అంటే ఏంటి? ఒక దగ్గర ఏదైనా టిష్యూ లేనప్పుడు దాన్ని రీజనరేట్ చేయడానికి స్టెమ్ సెల్స్ని కొన్ని ప్లేసెస్లో వాడుతున్నారు. కొన్ని ఇండికేషన్స్ ఏమో FDA అప్రూవ్డ్, కొన్ని ఇండికేషన్స్ FDA అప్రూవ్డ్ కాదు, కానీ కేస్ బేసిస్ ట్రీటింగ్ డాక్టర్ విల్ డిసైడ్. అయితే రీజనరేటివ్ మెడిసిన్ ఎక్కడైతే స్పోర్ట్స్లో వాటిల్లో ఎక్కువ వాడుతున్నారు, అండ్ గైనకాలజీలో వేర్ టిష్యూని రీజనరేట్ చేయాలి, వెజైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఆల్సో దే ఆర్ యూజింగ్. బట్ ఇప్పుడు కొన్ని ఓవర్సీస్ ప్లేసెస్లో స్టెమ్ సెల్స్ ఆర్ ఆల్సో యూస్ ఫర్ యాంటీ ఏజింగ్, బట్ దట్ ఈస్ నాట్ FDA అప్రూవ్డ్. ఎందుకంటే ఆ సెల్కి ఏదైనా సెల్గా ఆర్గన్గా మారే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో అది ఎలా మారుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది మనకు తెలియదు. అప్పుడప్పుడు లాంగ్ టర్మ్ క్యాన్సర్గా మారే అలవాటు కూడా దానికి బిహేవియర్ ఉంటుంది కాబట్టి కార్సినోజెనిక్ అయిపోవచ్చు. అవ్వచ్చు. కాబట్టి యాజ్ ఆఫ్ టుడే చాలా వాటికి FDA అప్లికేషన్స్ లేవు. మనం వెయిట్ చేసి చూడాలి కమింగ్ ఫ్యూచర్లో ఇంకా స్టెమ్ సెల్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయని. కొన్ని ప్రాబ్లమ్స్కి ఇప్పుడు more research is going on, like degeneration, nerve degeneration, spinal cord problems ki, spinal cord injuries ki. ఎక్కడైతే లైఫ్ డిసేబులింగ్ కండిషన్స్ ఉన్నాయో అక్కడ FDA అప్లికేషన్స్ ముందు వచ్చేస్తాయి. సో అక్కడ రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ అవసరం కాబట్టి, ఎందుకంటే ఇట్స్ లైఫ్ ఆర్ డెత్ ఇష్యూ, అక్కడ దర్స్ లాట్ ఆఫ్ సైన్స్ గోయింగ్ ఫార్వర్డ్. మనకి ఇండియాలో రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్టులు కానీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ మనకి ఇండియాలో వాడుతున్నారు, ఓకే, బోత్ స్పోర్ట్స్ లోను వాడుతున్నారు, గైనకాలజీలోను వాడుతున్నారు. దర్ ఇస్ రీజనరేటివ్ గైనకాలజీ ఆల్సో. నన్ను ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, నాకు కూడా మీరు హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, ముందులాగా కాకుండా ఇప్పుడు ఇంకొంచెం హెల్దీ ఉన్నారని తెలుసు, కనిపిస్తున్నారు కూడా. మీరు చేసిన చేంజెస్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్ డు యూ రికమెండ్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నేను ఎప్పుడు అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్లో ఎప్పుడు లేనండి. మై వెయిట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఐ డోంట్ నో 15-20 years, ఫర్ ఎవర్ ప్రాబ్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్ ±2 kilos of 70 or in that range, or let's say 10% of 70 kilos. That's how I was. I'm genetically gifted that way. నేను దానికి నేనేం క్రెడిట్ తీసుకోవాలనుకోవట్లేదు. మా మామూలు ఇచ్చింది నాకు వచ్చింది, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అదర్ దెన్ దట్ కోవిడ్లో నేను కీటో చేశాను, నాకు అవసరం లేదు. ఒక 3 వారాలు ఏమో చేశాను. ఐవ్ సీన్ డ్రాస్టిక్ ఇంపాక్ట్. లాస్ట్ ఇక్కడి నుంచి డబుల్ చిన్ వెళ్ళిపోయింది, వేస్ట్లో 1.5 inch వెళ్ళిపోయింది. తర్వాత నార్మల్గా వచ్చేసాను. నేను నా ఇప్పుడేం అక్యుములేట్ కావట్లేదు ఇంకా పోస్ట్ ఫ్యాక్టర్ కూడా. ఆల్వేస్ బీన్ అథ్లెటిక్ పర్సన్, ప్లేయింగ్ మోర్ దెన్ వన్ స్పోర్ట్ అరౌండ్.
For whatever my DNA is, I went through many deficiencies also. Suddenగా ఒకసారి I realized my B12 is grossly deficient, dangerously deficient. So I have to take shots every other day and then every other week and then bring it back up. Anta grossly deficient. And now I take daily supplements to make sure I'm all right. I don't, because it's water soluble. అది వాటర్లో వెళ్ళిపోతుంది ఎక్కువైనా కానీ I don't want to take risk. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేయను, స్పోర్ట్స్ ఆడతాను నేను. ఓకే. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు. లేదు, చేయను. వాట్ ఈస్ యువర్ వ్యూ నౌ? చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నా వయసుకి మీరు చెప్పిన విషయాలను రెండు కలిపితే నేను చేయాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మనం సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేయాలి ఓకే. దాన్ని. ఒక డిఫరెన్స్ చెప్తాను. ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. ఏరోబిక్ అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఫ్యూయల్ యూజ్ చేస్తుంటే అది ఫ్యూయల్కి ఆక్సిజన్ కావాలి అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్. లో ఇంటెన్సిటీ నుండి హై ఇంటెన్సిటీకి వెళ్ళినప్పుడు ఇట్ విల్ యూజ్ గ్లూకోజ్. కాబట్టి మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఆ టైంలో కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. అందరం చేయాలి, ఏరోబిక్స్ చేయాలి, అందరము స్విమ్మింగ్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు. ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఓన్లీ. ఇది కాకుండా స్ట్రెంత్ ట్రైన్ చేయడం వల్ల 2 థింగ్స్. ఒకటి, వీఆర్ ప్రివెంటింగ్ మసిల్ లాస్. సెకండ్ థింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఏ ఏజ్ ఉన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే మసిల్ స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి మసిల్లో గ్లూకోజ్ రిసెప్టర్స్ పెరుగుతాయి. ఇన్సులిన్కి ఉండే ఎక్కువ రిసెప్టర్స్ మజిల్లోనే ఉంటాయి. సో యూర్ లూజింగ్ మజిల్, యూర్ లూజింగ్ ఇన్సులిన్ రిసెప్టర్స్, గ్లూకోజ్ రిసెప్టర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో వన్ వే టు రెడ్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ టు వర్క్ ఆన్ మజిల్, సో ప్రివెంట్ లాస్. సో అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఊరికే కార్డియోనే చేస్తూ ఉంటారు, తక్కువ తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ తినడం అంటే ఓకే, బట్ అతి తక్కువగా తిని చాలా ఎక్కువగా ఏరోబిక్స్ చేస్తారు. దట్ ఈస్ అ వెరీ వర్స్ట్ కాంబినేషన్. వాట్ ఎవర్ ఏదైతే లూజ్ అవుతామో అదే బిల్డ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు వి లూజ్ మసిల్. సో వెన్ యూఆర్ యాడింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఏరోబిక్స్కి యాడ్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం యూఆర్ ప్రివెంటింగ్ మసిల్ లాస్. ఎందుకంటే ఇంటెన్స్ ట్రైనింగ్ చేసినప్పుడు మసిల్లో ఉండే గ్లైకోజన్ స్టోర్స్ కూడా యూజ్ అవుతాయి. వాటిని రిప్లెనిష్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేసిన దాకా ప్రోటీన్తో పాటు కొంచెం కార్బ్స్ తీసుకోవాలి, అప్పుడే రిప్లెనిష్ అవుతుంది. సో స్ట్రెంత్ ట్రైనింగ్ యాడ్ చేస్తూ ఉంటే యూఆర్ బిల్డింగ్ మసిల్, యూఆర్ ఇంప్రూవింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, అండ్ మసిల్ విల్ బర్న్ క్యాలరీస్ ఫర్ యూ. యూఆర్ బిల్డింగ్ మోర్ మసిల్, ఇట్ విల్ బర్న్ మోర్ క్యాలరీస్ ఫర్ యూ. సో వీ హ్యావ్ టు డూ బోత్. నేను చేయాల్సి వచ్చేటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇంకొక విషయం కానీ మర్చిపోయాం. డివైసెస్ గురించి మీరు నాకు చెప్పలేదు. రకరకాల యాపిల్ వాచ్లు, రింగులు, CGMs గురించి కూడా చెప్పండి మీరు. ఓకే. సో ఇంతకుముందు ఓన్లీ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్కి వాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇంకా అవసరానికి మించి వాడుతున్నారు. బట్ ఎక్కడ అవసరం అంటే వెయిట్ లాస్ అనుకుంటున్నాము, వీ నీడ్ మోటివేషన్. పర్సనలైజ్డ్గా నాకు తెలియాలి నా ఫుడ్స్ నా బ్లడ్ షుగర్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి నాకు తెలియాలి, నా డాక్టర్కి తెలియాలి. అనదర్ సినారియో మోటివేషన్ ఉండాలి నాకు. నేను చేస్తున్న చేంజెస్ రియల్ టైంలో ఎవ్రీడే నాకు కనిపించాలి. దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఈ 2 సినారియోస్కి కూడా CGM విల్ హెల్ప్ అస్. ఫస్ట్ థింగ్, ఎవ్రీ పర్సన్ అందరూ సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సేమ్గా ఏం రియాక్ట్ అవ్వరు. అందరు ఇన్సులిన్ సెన్సిటివిటీ వేరేగా ఉంటుంది. సో అందుకని ఏ ఫుడ్స్ తీసుకుంటే ఒక వ్యక్తి ఆ ఫుడ్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్, ఎంత గ్లైసిమిక్ లెవెల్స్ పెరుగుతున్నాయి, డేలో ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది, దీన్ని గ్లూకోజ్ వేరియబిలిటీ అంటాం కదా, అది వేరే టెస్ట్లో తెలియదు. నువ్వు 3 monthsకి ఒకసారి చేసే టెస్ట్లో గ్లూకోజ్ వేరియబిలిటీ తెలియదు. ఫింగర్ ప్రిక్ చేసుకుంటాం, ఎన్నిసార్లు చేస్తాం, 6 times చేస్తే ప్రీ మీల్ పోస్ట్ మీల్ తెలుస్తుంది. కానీ ఆ గ్లూకోజ్ వేరియబిలిటీ ఈజీగా తెలియాలి, ఇంటర్వెల్స్లో తెలియదు. డే మొత్తం 24 hours వేరియబిలిటీ తెలియాలి అంటే బెస్ట్ ఇస్ CGM. అది కాకుండా 24 hours ఎంతసేపు మెయింటైన్ చేయగలుగుతున్నాం గుడ్ రేంజ్ని, గుడ్ గ్లూకోజ్ రేంజ్, ఇలాంటి గుడ్ వేరియబుల్స్ని మనం చూసుకోవచ్చు. సో ఎవరైతే మంచిగా ట్రైన్ అవుతున్నారు, నేను ఇంకా కరెక్ట్గా ఫుడ్ తీసుకోవాలి, బాగా ఓరియంటెడ్గా ఉన్నారు, గోల్ ఓరియంటెడ్గా ఉన్నారు, వాళ్ళకి మోటివేషన్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ప్రీ డయాబెటీస్ రివర్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, దే వాంట్ టు కన్వే దట్ ఇన్ఫర్మేషన్ టు ద డాక్టర్ రియల్ టైమ్. ఇన్ ఆల్ దీస్ సినారియోస్ CGM విల్ హెల్ప్. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ చేయి పైన సెన్సర్ ఒక 14 days. 14 daysలో ఇంచుమించుగా మనకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఏం జరుగుతుందని.
అది ఇంప్లిమెంట్ చేస్తే చేంజెస్ జరుగుతున్నాయా లేదా అని సెకండ్ 14 డేస్‌లో చూడొచ్చు. సో, ఒక 1 మంత్‌లో ఒక అవగాహన వస్తది. ఎలా ఉంది? మారుస్తే ఎలా ఉంది అని. సో, ఒక 1 మంత్‌లో తెలుస్తది. సో, దాని తర్వాత మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అంత ఉండదు. అన్‌లెస్ మోటివేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్‌ని డేటా తీసుకొచ్చి డిటర్మిన్ చేస్తారు. హ్మ్. తర్వాత ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడానికి మీరు ఇన్‌పుట్స్ ఇచ్చి, హ్మ్. న్యూట్రిషన్ చేంజ్ చేసి, యాక్టివిటీస్ ఇచ్చి మళ్ళా పెట్టి మళ్ళీ పెట్టి చేంజెస్ ఎలా వచ్చాయి? యాహ్! ఆ చేంజెస్‌ని మనము క్లయింట్‌కి చూపియగలిగితేనే మళ్ళీ ఆ ఫర్దర్ మోటివేషన్ ఉంటది. ఓకే. లేకపోతే అసలు ఏంటండి ఇయన్నీ చేంజ్ చేసాం. ఏం వేరియబుల్స్ చేంజ్ లేవు అంటే హ్మ్. మోటివేషన్ పోతది. యాహ్! యాహ్! బట్ చేంజెస్ అన్నీ చేసినాక వీటిలో చేంజెస్ రాకుండా ఉండవు. యాహ్! సో, బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. హ్మ్. యూ కెన్ చేంజ్ ద బిహేవియర్ అడ్హియరింగ్ టు ద ట్రీట్మెంట్. ఓకే. మనం ఇచ్చే ప్లాన్‌కి బాగా క్లయింట్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు కోచ్. స్లోగా చెప్పాలి. యూ కాంట్ కమాండ్. సో, స్లోగా కోచ్ చేయాలి. దానికి మోటివేషన్ కావాలి. బిహేవియరల్ చేంజ్ కావాలి ఇవన్నీ. సో, వీటికి కూడా కొంతమందికి స్లోగా వేరియబుల్స్ చెప్తున్నా బాగా వినట్లేదండి. చేంజ్ చూపిస్తే వింటారండి. సరే ముందు గుచ్చుదాం అయితే. ఒక సీజీఎం. అది కాకుండా ఇప్పుడు చాలా మంది రింగ్స్ ఏసుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఆ! విరాట్ కోహ్లీ, క్రిస్టియానో ఓహ్! రొనాల్డో యాహ్! వీళ్ళందరూ. సో, రింగ్స్ ఏసుకోవడానికి ముఖ్య కారణం 2 థింగ్స్. ఇంతకుముందు మనం మాట్లాడాము. డీప్ స్లీప్‌లోకి వెళ్తున్నారా లేదా? హ్మ్. ఆర్‌ఈఎం స్టేజ్ 2లోకి వెళ్తున్నారా లేదా చూడ్డానికి. దానివల్ల రికవరీ ఉంటది కాబట్టి హెచ్ఆర్‌వి లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువున్నాయా? తక్కువున్నాయా? ఎక్కువుంటే యూజువల్లీ మనం హెచ్ఆర్‌వి ఏంటండి? హెచ్ఆర్‌వి అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ. అది ఓకే. ఎక్కువుంది అంటే మన రెస్ట్ అండ్ కామ్ నర్వస్ సిస్టమ్ ఒకటుంటది. మనకి కొంచెం 2 ఎండ్స్ ఉంటాయి. హ్మ్. ఆటోనామిక్ టుగెదర్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఒకటి సింపాథెటిక్, పారాసింపాథెటిక్. పారాసింపాథిక్. యాహ్! సింపాథెటిక్ అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. ఏదన్నా ఇప్పుడు పాడ్‌కాస్ట్ ఉంది. నేను ప్రిపేర్ అవ్వాలి అంటే సినా ఇది యాక్టివేట్ అవుతది ఎస్ఎన్ఎస్. లేదు ఇప్పుడు అయిపోయింది అంటే ఇంక నేను రిలాక్స్ అవ్వాలి. పిఎన్ఎస్ యాక్టివేట్ అవ్వాలి. పారాసింపాథిక్ నర్వస్ చిల్. సిస్టమ్ చిల్ అవ్వాలి. కానీ ఇవాళ ఉండే డే టు డే డిస్టర్బెన్సెస్‌లో మనం పెట్టుకునే స్ట్రెసర్స్‌కి అసలలా క్లియర్‌గా లేదు. హ్మ్. ఆల్వేస్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఈస్ ఓవర్ ఈస్ ద యాక్టివేటెడ్. మాస్టర్ ఆఫ్ ఇట్. మాస్టర్. యాహ్! సో, అలాంటప్పుడు వి డోంట్ రికవర్. సో, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ మంచిగా యాక్టివేట్ అవుతే హెచ్ఆర్‌వి బాగా ఉంటది. హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎక్కువుంటది. సో, ఓకే. హెచ్ఆర్‌వి బావుంది. రికవరీ బావుందంటే నెక్స్ట్ డే ట్రైన్ అవ్వచ్చు. అథ్లీట్స్‌కి మంచిగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. ఓకే. హెచ్ఆర్‌వి తక్కువుంది. ఆ రోజు కొంచెం రిలాక్స్డ్‌గా ఉండాలి. అంటే ఆ రోజు కొంచెం వి షుడ్ టేక్ ఇట్ లైట్‌లీ. కొంచెం రిలాక్స్డ్‌గా ఉండాలి. ఓవర్ ఎక్సర్సైజ్, ఓవర్ వర్కౌట్ చేయకుండా ట్రై టు రిలాక్స్, రెస్ట్ అలాగా. సో, ఈ వేరియబుల్స్ మనల్ని డే టు డే మన యాక్టివిటీని మానిటర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అవి ఎలా పేస్ చేసుకోవాలి, ఎంత ఇంటెన్స్‌గా చేసుకోవాలన్న దానికి హెల్ప్ చేస్తాయన్నమాట డే టు డే. హ్మ్. సో, హెచ్ఆర్‌వి వేరియబిలిటీ ఎక్స్‌ట్రీమ్స్‌ని మనం వన్ డే టు అదర్ డే కంపేర్ చేస్తామండి? లేకపోతే రాత్రి నుంచి పొద్దున కంపేర్ చేస్తాం? వాట్ ఆర్ ది ఎక్స్‌ట్రీమ్స్? హెచ్ఆర్‌వి వేరియబిలిటీ ఇనీషియల్‌గా ఎక్సర్సైజ్ అది చేసినప్పుడు అప్పుడు తగ్గుతది. ఓకే. ఎందుకంటే అప్పుడే బాడీని స్ట్రెస్‌లో పెట్టాం కదా! ఎక్సర్సైజ్ హ్మ్. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసావు. హ్మ్. అప్పుడు తగ్గుతదది. ఫాస్టింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నావు. సమ్ ఇన్సిడెంట్ జరిగింది ఇంట్లో. అప్పుడు తగ్గుతది. లాంగ్ టర్మ్ నువ్వు ఈ డీ స్ట్రెసింగ్ మెజర్స్ ఇవి తీసుకుంటున్నప్పుడు కొంచెము డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఇవి చేసుకుంటున్నప్పుడు మంచి రికవరీ, రెస్ట్‌ఫుల్‌గా స్లీప్ అది లాంగ్ టర్మ్ రిఫ్లెక్ట్ అవుతది హెచ్ఆర్‌వి. హ్మ్. డే టు డే నేను పొద్దున ఎక్సర్‌సైజ్ చేశాను. ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికిప్పుడు అది నయం అవ్వాలంటే అలా గాదు. హ్మ్. హ్మ్. ఇనీషియల్‌గా స్ట్రెసర్ ఉన్నప్పుడు ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అప్పుడు తగ్గుతది. మళ్ళీ ఇట్ విల్ టేక్ ఫ్యూ అవర్స్ టు ఇంప్రూవ్. ఓకే. వన్ మోర్ డిటర్మినెంట్ హార్ట్ హెల్త్ ఎలా ఉంది అని తెలియడానికి మనమందరం స్మార్ట్ వాచెస్ యేసుకుంటాం గదా! ఎన్నో వేరియబుల్స్ ఉంటాయి. స్టెప్ కౌంట్ ఉంటది. అన్నీ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ స్టెప్ కౌంట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంతకుముందు 10,000 పర్ డేస్ ఉండేది మినిమల్. ఇప్పుడు 8,000 స్టెప్స్. టు బి ప్రిసైజ్ 8,500 స్టెప్స్ పర్ డే ఈస్ ఎనఫ్ మన మోర్టాలిటీని తగ్గించడానికి. అది గాకుండా మనం జూసుకోవాల్సిన ఇంపార్టెంట్ వేరియబుల్ రెస్టింగ్ హార్ట్ రేట్. హ్మ్. నాట్ కరెంట్ హార్ట్ రేట్. రెస్టింగ్ హార్ట్ రేట్. రెస్టింగ్ హార్ట్ రేట్ షుడ్ బి లోవర్ as much as possible, not lower than 40, which is harmful, not lower than 50 for a person who is not athlete, that is harmful. But keeping lower as such means you're saving heartbeats for your future. That means it has lot of time to beat. ప్రిజర్వింగ్ హార్ట్ Preserving మసిల్. your heart muscle. యాహ్! If ఇప్పుడే ఎక్కువసార్లు కొట్టేసుకుంటే అది అలసిపోతది. So people who exercise regularly have lower heart rates. That means they are in good heart health. హ్మ్. అథ్లీట్స్‌లో గనక చూసుకుంటే వాళ్ళది ఇంకా తక్కువుంటది. హుహు. బికాస్ దే ఎక్సర్సైజ్ టూ మచ్ ఫర్ దేర్ పెర్ఫార్మన్సెస్.
పార్టిసిపేషన్‌కి వాళ్ళది ఇంకా తక్కువుంటది. బట్ లేటర్ ఇన్ లైఫ్ దే హావ్ అదర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. But otherwise, resting heart rate should be kept low. Heart rate variability should be kept high. Blood pressure should be kept below 115 by 75. Waist pressure for women should be kept less than 0.5. For men should be kept less than 0.9. Fasting sugars should be kept less than 85, not less than 100. Hmm. Less than 85 reduces all cause mortality. Fasting blood sugar. Fasting insulin should be kept less than 10. HbA1c should be kept less than 5.2. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ యూ కెన్ మెయింటైన్. ఇప్పుడు ఈ వాల్యూస్ మన రెగ్యులర్ ల్యాబ్ వాల్యూస్తో కనుక పోలిస్తే ఇంకొంచెం తక్కువ ఉంటాయి. 20% తక్కువ చెప్పారు మీరు ఇప్పుడు యా, చెప్పినవి. ఇవి ఆప్టిమల్ రేంజెస్. అదేంటంటే కట్ ఆఫ్ వాల్యూస్, అవి కట్ ఆఫ్ That వాల్యూస్. means you అది are entering దాటాము the అంటే disease. 100 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ దాటాము అంటే యూ ఎంటర్డ్ ప్రీ డయాబెటిస్. Yeah. అంటే నేను ఇవాళ 99 ఉన్నాను, ఇవాళ అంటే నో ప్రీ డయాబెటిస్. నో, దెర్ ఇస్ డిఫరెన్స్. లెస్ దెన్ 85 it has shown there is lot of difference. People who maintain less than 85 fasting blood glucose and people who maintain more than that. మనం ఇందాక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అనుకున్నాం. ఈ రోజున్న స్థితిగతుల్లో ఎప్పుడు ఆల్వేస్ ఇన్ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటున్నాం మనం పెరనియల్గా. ఇక తగ్గట్లేదు మనకది. ఆ సందర్భంలో చాలా చోట్ల కొన్ని పల్లెటూరుల్లో కూడా హెచ్బాట్ అనే పదం వింటున్నాం మనం. HBOT is hyperbaric oxygen therapy. ఓకే. రెగ్యులర్గా మనము పీలుస్తూనే ఉంటాం కదా ఆక్సిజన్, స్పెషల్గా ఒక చేంబర్లోకి వెళ్ళి తీసుకోవాలా అనేది క్వశ్చన్. మనకి అన్ని గ్యాసెస్ ఉంటాయి బయట, మనం పీల్చుకునే గాలిలో 21% ఆక్సిజన్, మిగతా 78% నైట్రోజన్ ఉంటే ఒక్క 0.3% ఎంతో వేరే గ్యాసెస్ ఉంటాయి. అయితే ఈ 21% ఆక్సిజన్ని తీసుకొని మోస్ట్లీ మనం సర్వైవ్ అవుతూ ఉంటాం. కానీ మనకి ఇల్నెస్ వచ్చినప్పుడు, ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, డయాబెటీస్లో కానీ అలాగా వేరియస్ IBS, IBD ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో బాడీలో ప్రతి చోట సేమ్ ఆక్సిజన్ లెవెల్స్ అందవు. అలాంటప్పుడు ఆ ప్రత్యేకమైన చోట్ల బాడీలో ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ అందట్లేదో, అందక అవి సఫర్ అవుతున్నాయో, అప్పుడు వాటికి ఎక్స్ట్రా ఆక్సిజన్ వచ్చినప్పుడు అవి రివైవ్ అవుతాయి. అది సో ఈ హైపర్బేరిక్ చేంబర్లో మనం వెళ్ళినప్పుడు అది ప్రెషరైజ్డ్ చేంబర్. మనం ఇక్కడ ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు 1 atmospheric ప్రెషర్ ఉంటుంది. ఆ చేంబర్లోకి వెళ్ళినప్పుడు అండర్ సీ వెళ్ళినట్టు అనమాట. ఎన్ని ATMs ఉంటుంది? 10 ATMs? 1.3, 1.5, 1.8 to up to 380 చేంబర్. ఆ చేంబర్ ఎలా తయారు చేయబడింది అనేది బట్టి అది 1, 2 కానీ 3 కానీ 80A ప్రెషర్ అని అంటాం. సో ఆ డిఫరెంట్ 80A ప్రెషర్స్లోకి చేంబర్లోకి మనం వెళ్ళినప్పుడు 21% కాకుండా 100% ఆక్సిజన్ మనం సిలిండర్ ద్వారా తీసుకుంటున్నప్పుడు ఆ చేంబర్లో పడుకొని, హెన్రీస్ లా అని ఉంటుంది. ఎప్పుడైనా ప్రెషరైజ్ చేంబర్లో ఎప్పుడైనా ఈ కోకోకోలా క్యాన్లో మీరు ఓపెన్ చేయగానే గ్యాస్ బయటకు వస్తుంది కదా, అంటే అది లిక్విడ్లో గ్యాస్ ఇన్ఫ్యూజ్ చేశారు. అది ఎలా ఇన్ఫ్యూజ్ చేశారు? అది ప్రెషరైజ్ చేయాలి. ఆ బాటిల్ని ప్రెషరైజ్ చేస్తేనే గ్యాస్ లిక్విడ్లో డిజాల్వ్ అవుతుంది. అంటే గ్యాస్ లిక్విడ్లో డిజాల్వ్ అవుతుంది. ప్రెషరైజ్ చేంబర్లో మనం వెళ్ళి 100% ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆ ఆక్సిజన్ మన బ్లడ్లో డిజాల్వ్ అవుతుంది. అంటే రెగ్యులర్గా అవ్వదా? 21% తీసుకున్నప్పుడు మన బ్లడ్లో హిమోగ్లోబినే ఆక్సిజన్ని క్యారీ చేయాలి, వేరే దానికి హక్కు లేదు. సో అది 97 to 98% సాచురేషన్ ఉంటుంది మనం ఫింగర్ పైన పెట్టుకొని చూసినప్పుడు. అంటే 97% క్యారీ చేస్తుంది ఆక్సిజన్ని. మిగతా 3-4% బ్లడ్లో ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంటుంది. ఈ ప్రెషరైజ్ చేంబర్లోకి వెళ్ళి మనం 100% ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్లో ఫ్రీ ఫ్లోయింగ్ ఆక్సిజన్ విల్ బి 20 times మోర్. ఎంత ప్రెషర్కి వెళ్తున్నామో, ఎంత డ్యూరేషన్లో ఉంటున్నాం అన్న దాన్ని బట్టి 10 times, 20 times, 40 times మోర్ ఆక్సిజన్ వీ హ్యావ్ ఇన్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్లడ్. అది ఇంకే థెరపీలోనూ రాదు. కానీ నేను ఆక్సిజన్ పాయిజనింగ్ ఆల్సో ఐ హర్డ్ అబౌట్. హౌ డు యు అవాయిడ్ దట్? సో ఆక్సిజన్ పాయిజనింగ్ ఎలా అవాయిడ్ చేయాలి? దానికి ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి, హైపర్బేరిక్ థెరపీ ఎంత ప్రెషర్స్లో ఇవ్వాలి, ఎన్ని సెషన్స్ ఇవ్వాలి, అలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఫాలో ద ప్రోటోకాల్ యూ విల్ అవాయిడ్ 2 toxicities: ఆక్సిజన్ టాక్సిటీ, పల్మనరీ టాక్సిటీ. ఓవర్ ఆక్సిజన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అవి అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇఫ్ యూ రీచ్ అవుట్ టు అ డాక్టర్ హూ నోస్ హౌ టు గివ్, హిల్ పుట్ యూ ఇన్ అ ప్రెషర్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, డ్యూరేషన్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. సో వేగ్గా చెప్పలేము అది తీసుకుంటే డేంజర్ కదా. నో,
దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే. అట్లాంటి ప్రతి టాబ్లెట్‌కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటది. అది కరెక్ట్ డయాగ్నోసిస్‌కి, కరెక్ట్ పర్సన్‌కి కరెక్ట్ డోస్ వాడాలి. సేమ్ థింగ్ హెచ్‌బాట్. ఓకే. రైట్ కైండ్ ఆఫ్ పేషెంట్‌కి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. చెవులు ఇయర్‌లో క్లియర్ చేసుకోలేరు. అంటే యూస్టేషన్ ట్యూబ్స్ క్లోజ్ ఉంటాయి. టింపానిక్ మెంబ్రేన్ ఈక్వల్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇవ్వలేము. కాంట్రా ఇండికేషన్. న్యూమోథోరాక్స్ లంగ్‌లో ఆహ్, ఎయిర్ బ్లబ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వలేము. హ్మ్. కాంట్రా ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. హ్మ్. ఆ కాంట్రా ఇండికేషన్స్ లేని వాళ్ళకి వాళ్ళ డిసీజ్ ప్రాబ్లమ్ ఏంటి? అచీవ్ చేయాల్సిన టార్గెట్ ఏంటి? వాళ్ళకి మనం కావాల్సిన డోస్, డ్యూరేషన్ ఇచ్చినప్పుడు యాంజియోజెనసిస్ అవుతది. అంటే న్యూ బ్లడ్ వెసెల్స్ ఫార్మ్ అవుతాయి. లేని చోట ఆక్సిజన్ డెలివర్ అవుతది. స్టెమ్ సెల్స్ ఏజ్ అవుతుంటే స్టెమ్ సెల్స్ ఏవైతే తగ్గుతాయో అవి రీజనరేట్ అవుతాయి. స్టెల్ హ్మ్. సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనా ఉన్న వాళ్ళలో బోన్ స్ట్రెంథెనింగ్ జరుగుతది. ఆ స్టడీస్ గూడా హ్మ్. ఉన్నాయి. ఐబీడీ, ఐబీఎస్ ఉన్న వాళ్ళలో గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ అవుతది. బికాజ్ యూ ఆర్ గెటింగ్ మోర్ ఆక్సిజన్. హ్మ్. సో యూ గెట్ ఆల్ అండ్ అనెరోబిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో హ్మ్. అవి ట్రీట్ అవుతాయి. ఆస్టియోమైలైటిస్ బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ట్రీట్ అవుతాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండికేషన్స్. సో డాక్టర్ గారు ఇప్పుడు మనం చాలా సేపు చాలా డీటెయిల్‌గా మాట్లాడాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫాస్ట్ క్విక్ ఫైర్ రౌండ్ క్వెషన్‌లు అడుగుతాను. నేమ్ టాప్ 3 ఫుడ్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్. ఓకే. కాలీఫ్లవర్, బ్రోకలీ, మల్బెరీస్, వాల్నట్స్, చియా సీడ్స్. ఓకే. యూ Right. గేవ్ 2 మోర్. విల్ లివ్ Okay. విత్ దట్. టాప్ 3 ఎక్సర్సైజ్ రొటీన్స్ ప్రోటోకాల్స్. Strength training for sure. Aerobic exercise of any kind. హ్మ్. And third, you can add yoga because it is not just exercise but mindfulness. హ్మ్. టాప్ 3 సప్లిమెంట్స్. Depending on the age, but if you are, I assume you are asking for more than 45 years, then vitamin D, magnesium, NMN, and resveratrol. ఓకే. మీరు 45 ప్లస్ అన్నారు కాబట్టి టాప్ 3 యాక్టివిటీస్ టు ఫోకస్ ఫర్ 20 ప్లస్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి. Learn new habit, learn new skill. It could be anything which you are not used to till 20s. Stay active, reduce screen time at least 2-3 hours before your bedtime. హ్మ్. టాప్ 3 థింగ్స్ ఫర్ లుకింగ్ బ్యూటిఫుల్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్. Have positive affirmations, first thing. That is very important. Have gratitude. Third, maintain your internal health. ఓకే. పైన పూసుకోవద్దు. లోపల నుంచి రావాలి బయటకని చెప్తున్నారు మీరు. బ్యూటీ స్కిన్ డీప్ అని చెప్తున్నారు. Yes. డాక్టర్ గారు మీ మీద బ్రైన్ జాన్సన్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కొద్దిగా. మీరు దాన్ని ఖండించొచ్చు. లేకపోతే మీ మనసులో మాట చెప్పొచ్చు మీరు. బ్రయన్ జాన్సన్ చేసేది బయో హ్యాకింగ్. మనం చేసేది బయో హ్యాకింగ్ కాదు. డిఫరెన్స్ ఏంటో చెప్పండి మరి? డిఫరెన్స్ ఏంటంటే బయో హ్యాకింగ్‌లో స్టడీస్, ఎవిడెన్స్ అవేమీ లేకపోయినా హుహు. పలానా వస్తువు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తది. పలానా వస్తువు దీన్ని మెరుగుపరుస్తది అంటే వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీ ఉంది. హి డిడ్ జీన్ థెరపీ. ఫోలిస్టాటిన్ జీన్ థెరపీ. అది ఎక్కడా గూడా ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ కాదు హ్మ్. లాంజివిటీకి, హుహు. యాంటీ ఏజింగ్‌కి. కానీ వాడారు. మనం వాడతామా? నేను వాడను. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. తను వాడాడు. దట్ ఈస్ బయో హ్యాకింగ్. అంటే గోయింగ్ అప్ టు ఎనీ లెంగ్త్ టు అటైన్ లాంజివిటీ అండ్ యాంటీ ఏజింగ్. ఓకే. సో దట్ ఈస్ వాట్ హి ఈస్ డూయింగ్. That I'm not very much influenced with that aspect, but I appreciate him for taking so much time and investing only in this and researching only about this. That dedication I appreciate, but I would encourage anybody to go up to that extent. Whatever you do should be evidence based and should follow a healthcare professional. డాక్టర్ గారు ఇప్పుడు మనం 2, 3 గంటలు మాట్లాడుకున్నాం. వెరీ ఇన్ఫర్మేటివ్. మైండ్ బాగ్లింగ్. ఇవన్నీ ఎవరన్నా చేస్తారా? మీ సెంటర్‌కొస్తే మీరు చేస్తారా? అసలు మీరు ఏం చేస్తున్నారు ఈ సెంటర్? ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ చేయడానికే పిఎంఎక్స్ సెంటర్ పెట్టాం. అంటే మనం ఏ ఏజ్ ఉన్నా మన హెల్త్ ఆప్టిమమ్ హైయెస్ట్ లెవెల్‌లో ఉండాలి. హ్మ్. ఇంకోటి మనం ఓల్డ్ ఏజ్‌కెళ్ళినప్పుడు, వృద్ధాప్యంలోకెళ్ళినప్పుడు హెల్తీగా వెళ్ళాలి. ఆరోగ్యంగా వెళ్ళాలి. మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సొస్తది. అప్పుడు ఫ్రాక్చర్స్ అవుతాయి. మనము అప్పుడు చాలా జబ్బులొస్తాయి. మనకి ఫ సేవ్ చేసి పెట్టుకుందాం. అప్పుడు ఖర్చులెక్కువొస్తాయి. ఇలాంటి భయాలు ఉండగూడదు. హ్మ్. ఖర్చులు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు డిసీజెస్ వస్తాయి. అప్పుడు పెట్టుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ ఉండకూడదు.
హ్మ్. మనకు నచ్చిన పని చేసుకోవడానికి హెల్త్ అడ్డవ్వకూడదు. హెల్తీగా ఉండాలి. ఆ హెల్తీగా ఉండడానికి కావాల్సిన సేవింగ్స్ మనం ఎప్పుడు చేసుకోవాలి. హెల్త్, సేవ్ మజిల్, సేవ్ టైమ్, ఇన్వెస్ట్ ఇన్ హెల్త్. సో దానివల్ల వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ క్రానిక్ డిసీజెస్ విచ్ ఆర్ బర్డెన్ ఇన్ అ హెల్త్ కేర్ సిస్టమ్ నౌ ఇన్ ద హాస్పిటల్స్. Hospitals are doing fantastic job treating disease, హ్మ్. but we are here to create health. So I think we are shifting slowly from sick care to healthcare. I would say at PMX Health is going to be India's first longevity and personalized medicine center, where we do what I spoke today. We try to give you optimal health, try to treat the root causes, identify the root causes, give you evidence-based protocols to improve your health. విన్నోళ్ళందరికీ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. జబ్బు రాకముందే జాగ్రత్త పడితే జీవితంలో బాగుపడతారు. వినండి, ఆచరించండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి.